ఆయన ఆయన పర్సనల్ సెక్రటరీ నేను చెప్తున్నాను, నమ్మండి ప్లీజ్. ఆశ్చర్యంగా ఉంది. మీకలా 6 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నాను. వారానికి ఒకసారి నేనే ఆశ్చర్యపోతాను. ప్లీజ్. మూతలకి ఉన్నారని మూతలు పగిలిపోతాయి. నా మూతలు సంచించండి. మూతలు సంచాలి. సంచులు మూతలు పోతారే. ఆగండి కొన్నాయాలరే. ఆగండి చంపి. నన్ను కొట్టకండి రా. మీ మూతలు మీరు తీసుకెళ్ళిపోండి రే. వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. అంత పెద్ద కోటీశ్వరుడు ఇంత చండాలంగా మూతలేరుకుంటున్నాడేంటి? మీరు నోరు మొయ్యండి ప్లీజ్. ఆయన కోటేశ్వరుడే, ఇండస్ట్రియలిస్టే. కోటేషన్ ఫైనాన్స్ కి, చీకాయ సోపు ఫ్యాక్టరీకి, రియల్ ఎస్టేట్స్ కి ఆయన ఓనరే. కాకపోతే ఆయన పేదరికంలో ఉండేటప్పుడు ఇలా మూతలు ఏరుకునేవాడు, అమ్ముకునేవాడు. ఆ మూతల మీదే ఇంతవాడు అయ్యాడు. సార్ వీరే కోటేష్ గారు, ప్లీజ్. నమస్కారం సార్. నమస్తే. వాట్ ముస్తఫా, వీళ్ళంతా ఎవరో? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. వీళ్ళని చూస్తుంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కదా, అట్మాస్ఫియర్ బట్టి, ఏరియాని బట్టి అలా తయారై వస్తుంటారనమాట. అయినా మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదే, ఎందుకే టెంట పడుతున్నారు? మీలాంటి క్లీన్ పర్సన్ ని ఓసారి చూడాలనిపించింది సార్. ఎలా ఉన్నప్పుడా? వజ్రం నేల మీద ఉన్నా, గాల్లో ఉన్నా వజ్రమే సార్. మూత నేల మీద ఉన్నా, సీసా మీద ఉన్నా, మూత వాల్యూ మూతదే నాయనా. సారీ, మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది. కావాలంటే మేము ఏర్పెడతాం సార్. మా సందేహాలు తీర్చండి. అడగండి, సందేహమే సగం బలం. మీరిలా మూతలేరుకునే పైకొచ్చారట కదా? ఎగ్జాక్ట్లీ. ప్రతి మనిషి స్టెప్పుల వారీగా పైకొస్తే నేను మూతల వారీగా పైకొచ్చాను. అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలేరుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి? కంట్రోల్ యువర్ టంగ్. సెక్రటరీ ప్లీజ్. చూడండి, దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా? లేదే. వేరుశనగ పప్పే తిన్నాడు. ఖద్దరే కంటిన్యూ చేశాడు గాని జీన్స్ కి షిఫ్ట్ అయ్యాడా? లేదే. అలాగే నేను కూడా. ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను. అంత గొప్పవాళ్ళు కావటానికి కేవలం ఈ మూతలేరుకోవడం ఒక్కటే కారణం అంటారా? ఇంకోటి కూడా ఉంది. ఏమిటి సార్ అది? అయ్యిందా లేదా? ఊరుకోండి సార్, ఏంటా బూతు మాటలు? మరి అవే ఎక్స్ట్రా మాటలంటే. అయ్యిందా లేదా అనేదే కనుక భూతుపదం అయితే అహింస పరమో ధర్మక అది కూడా భూతుమాటే అవుతుంది. ఎందుకంటే కష్టమైనా నష్టమైనా పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయ్యిందా లేదా? ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పథకాలు విజయవంతం అయ్యిందా లేదా అని అడుగుతాం కదా. అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది. సమ్ టైమ్స్ భూతు పదంలాగా కూడా వినిపిస్తున్నాడు. సారీ సార్, మీరు చివాట్లు పెట్టడం Let me see the love. Check your feelings. Check your feelings. Check your feelings. Check your feelings. Oh. Yeah. Oh. Yeah. Oh. అప్పా డాడీ నువ్వా? నేనే. నువ్వైతే మాత్రం పొద్దున పెంపుడు కుక్కలాగా చెవు నాగాలా? వాళ్ళు రాళ్ళ కొడతా కుక్కకి కన్నా ఉంటే అసలు నేను లేపడానికి కరెంట్ సాగిద్దాం అనుకున్నాను రా. మెయిన్ పోల్ లో ఫీజు కొట్టేస్తని వదిలేసా. ఏనానా తెల్లారిన దున్నపోతులా పడుకున్నావు? రాత్రి తమరు ఏమైనా మిడ్ నైట్ మసాలా చూసి కలగంటున్నారా? అవే సీన్లు. కల అంటే కలయప్ప, అదో పెద్ద ట్రాజడీ కలప్ప. నీ ట్రాజడీ ఎవరికి కావాలరా? నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోను? మీ నాయనమ్మ అదే
మనీషా కొయిరాల ఆ? అరగంటకోసారి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయ్యిందా లేదా, పెళ్లి ఖాయం అయ్యిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది. అబ్బా అబ్బా నాకు పెళ్ళి అప్ప నా పెళ్లికి అప్పుడే తొందరగా వచ్చిందప్పా. నీ పెళ్లికి తొందర కాదు నాన్న, మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది. ఇవాళ 14 మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను, అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా, నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు. అప్పా అంత మాట తప్ప నాకు కామన్ గర్ల్స్ ఎవరు నచ్చడం లేదు. ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా? లేదప్పా, నాకు రోజు కల్లో ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయా? అవునప్పా, నన్ను పగలు రాత్రి చేస్తుంది. నర్మాయి కల్లో చెయ్యటమేట్రా? అవునప్పా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ స్వీటీ బ్యూటీనే. ఎవరా బ్యూటీ? నాకే తెలీదప్పా, తెలియకుండా నేను అభిమానించాను, ఆరాధించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నానా ఆ, ఆ చివరి ముక్కు ఇంకొకసారి కుయ్. మనస్ఫూర్తిగా ప్రేమించాను. చావోయో. నాన్నా ఆఖరి ముక్కు ఇంకొకసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను డాడీ. ఇంకోసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని. చావ్. అంతా? ఏమిటా వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా? నువ్వు బ్రేక్ వేసుకో మమ్మీ. చూడన్నా, ఆ, ప్రేమ అంటే ఒక ప్రమాదం రా, ఒక విషం. అవునంటావా కాదంటావా? కాదు అమృతం. ఒరేయ్, నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా? మైండ్ ఇప్పుడే సెట్ అయింది. దిస్ ఇస్ ఫాదర్ అండ్ సన్ మ్యాటర్. డోంట్ ఇంటర్ఫీర్ ఇన్ ది సెంటర్. ఆ, ప్రేమ అంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్. ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసే ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్. ఇప్పుడు చెప్పునన్నా, ప్రేమ అంటే ఏంటి? వద్దు చెప్తే నువ్వు కొడతావు. కొట్టటం కాదురా, నిలువున చీనేస్తా. నాతో ఒక అమ్మాయి కల్లో కనిపించిందంట, వీడు ప్రేమించాడంట. ఒక్కసారి కోత కూర్చావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా. నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా? అర్థమైంది. మైండ్ మైండ్ మై డియర్ గ్రాండ్ సన్. ఊరుకో. ఇంతకీ ఎవరు నాన్న నీ కలలో వచ్చిన అమ్మాయి? చెప్తే నువ్వు రెండు పీకుతావా? ఊరుకోరా. ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. ఆహా మనీషా, నువ్వు ఎంత మంచి పార్టీ మనీషా. అవును మనీషా, ప్రేమ అంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది? ఆ మొహాన్ని ఎవరు ప్రేమించలేదు, మీ అమ్మ తప్ప. అందుకని. ఉహు. కాదు మనీషా, ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది. ఏడిశాడు. వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు. నువ్వేం ఆలోచించకు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు, ప్రేమించేసే. Hello, Mr. Bond. వెల్కమ్ మిస్టర్ బాండ్. The name is Bond. James Bond. ఒరే జేమ్స్, నువ్వా? ఆ. గుడ్ల కంటే ఇదేరా, గురి తప్పింది కాబట్టి సరిపోయింది. లేదా చచ్చుండేవాడివి. అవును, ఈ అర్ధరాత్రి పూట ఇటు వచ్చావేంటి? శాలరీ సార్. ఆ
శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు, కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నావో ఆ పని మాత్రం చెయ్యవు. 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని 10 ఏళ్ల క్రితం నేను ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఆ పని ఏం చేశావు? ఏంటండి దాని గురించి టైల్స్ దొరుకుతానే ఉన్నాయండి, ఇప్పుడు అదంత అవసరం అంటారా? సరే, ఇప్పుడు నీకు ఒక కొత్త బాధ్యత అప్పచెప్తున్నాను. ఏంటి సార్ అది? మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట, ఆ, దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఎక్కడుందండి? కల్లో ప్రేమించాట. కల్లోనా? ఏమండి ఇదేమన్నా ధర్మంగా ఉందండి? 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పట్టుకోమన్నారు, ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పట్టుకోమన్నారు. ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ కల్లో అమ్మాయిని ఎలా పట్టుకుంటాం సార్? జేమ్స్ బాండ్ 555 అని బోర్డు పెట్టుకోవడం కాదు, ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. ట్రై చేస్. బాండ్, జేమ్స్ బాండ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సిస్టర్ మే కమ్ ఇన్. కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. పేషెంట్ నేనేనండి. ఇంత గ్లామరస్ పేషెంటా? ఏంటి ప్రాబ్లం? రాత్రిపూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు. ఇది కూడా ఒక ప్రాబ్లమేనా? పగటి పట్టు తప్పండి. పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్. ఆకలి ఉండదు, ఓహో, ఒకటే ఆయాసం. అలాగా? ఇలా వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా? లేదు, భయంగా ఉంది. మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది. ఒకసారి లెగిస్తారా? ఎస్ డాక్టర్. ఈవిడికి రెండు కాంపోస్ట్ టాబ్లెట్ ఇచ్చి మన కాంపౌండ్ ఏమైనా ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి. వెళ్ళండి. ఓకే డాక్టర్. అమ్మో. అయ్య బాబోయ్, ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు? చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎస్ కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా? ఏ మీకు నిద్ర పట్టదా? నాకు నిద్ర పడుతుంది, ఇక్కడ 2 రోజుకోసారి మెలకు వస్తుంది. ఏం రోగాలో ఏమిటో, తిన్నదరగదు, ఆకలి కాదు. ఓహో, చెక్ చేస్తాను. ఇలా వచ్చి కూర్చోండి. అలాగే. ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు? ఏం లేదు, మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని. ఏంట్రా, నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా? అదే కదా భయం. భయమా? ఆశ? ఇడియట్, స్టూపిడ్, రాస్కల్. పతివ్రతను పట్టుకొని పరువు తక్కువగా మాట్లాడతావా? ఏంటమ్మా నువ్వు పతివర్తవా? ఈ మాట ముందు చెప్పొచ్చు కదా. ఏమిటది? ఆగు. ఒరేయ్, డాక్టర్ కాబట్టి బతికిపోయావు. అదే యాక్టర్ అయితే చంపేసి ఉండేదాన్ని. ఏమైంది డాక్టర్? ఏమడరా? ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు. అవునరా? నన్ను ఈ హాస్పిటల్ వదిలేసి ఎడగెళ్ళారా నువ్వు? ఇంకెక్కడికి, నీ డ్రీమ్ గర్ల్ టెస్ట్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంతా పథకం వేశాను. నువ్వు మామూలు మిత్రుడు కాదురా. ఆప్తమిత్రున్నా? చైతి మామూలు కాంపౌండర్. ఏంటి పథకం? పథకం ఏమిటంటే, కలలో కనిపించిన నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి, బ్యూటీ పార్లర్స్ కి, సంజీవ పార్క్ కి, ఇందిరా పార్క్ కి తిరగాలి. ఎందుకు పొంగాలి అమ్ముకోలేక? మరి అదే, నీ ఫేస్ కి లవ్వద్దంటే విన్నావు కాదు. నీ లవరు మాధురి దీక్షిత్తు, కాదోలు, రాజోలు అని చెప్పావు కదా. రాజోలు ఎవరా? కాదోలు సిస్టర్లే. ఓహో, ఆ సర్లే గాని, ఈరోజు సిటీలో 2 ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి. అందులో అక్కడ స్టేజీ పైన గాని కింద గాని దొరకచ్చు. ఫ్యాషన్ పెరేడ్. జనక్ జనక్ పాయల్ బాజే రాము, నీ ప్రాంతర పగిడే కొట్టదనమాట. ఫ్యాషన్ షోనా? రేయ్, నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా. And the hell this straight G. Yo man, I'm freaking out, man. Fargo coming in, man. I'm not trying to get picked up, you know. I'm blase. Please. ఏంట్రా, నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు. వస్తాడు, అడుగు. నేనెందుకు, మీరే దించుకోండి. మీరు చెప్పలోకి రాని దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే హమ్ ఆప్కే హై. నోరు మూసుకొని కూర్చో. ఆ అమ్మాయి చెల్లిని వచ్చేసరికి పిచ్చిగా అరిచావు. కరుస్తా నీకెందుకు రా? brings you a drama. నువ్వు ఒక సల్మాన్ గారు, అదొక మనిషి ఖోరాలా. మూసుకొని కూర్చో.
सपनों की रानी मेरी पकड़ कंट्रिया వచ్చేసింది మీ సపనో కి రాణి मेरी चम्मल खंड्री कुंड्री फांड्री Do you love me too? I love you. Feel it. I love you. ఏంటి ఇడియట్ నన్ను ముద్దడుగుతావా ఆగండి ఏం జరిగిందమ్మా మూతి సాగదీసి ముద్దడిగాడు రాస్కల్ మూతి సాగది జరిగింది ముద్దు కాదమ్మా సీసా మీద మూత అలాగా వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. సారీ కూర్చోండి బాబు కూర్చోండి కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి అంటే ఇదే మరి ఎరా జంసు ఎక్కడ చచ్చావు ఏం చేస్తున్నావురా అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్ళాను చేసేది బ్యాంక్ ఉద్యోగం ఉండేది ఉమెన్స్ హాస్టల్ మనీషా కొయ్యిరాలా మనీషా కొయ్యిరాలా ఒరే ఆలినాలి పేరు అలక మనీషా నాకు తెలుసురా ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం తలకొచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కొయ్యిరాలా ఉండేదానివా సరే లేరా ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు. ఎంత ఘోరం జరిగింది మనీషా నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి డార్లింగ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యు? అది ఈ పిల్ల తనంటు తానే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనీషా అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా. రొమాన్స్ కి కుక్క అయ్యో షట్ అప్ యువర్ లిప్స్. మా జాక్సన్ సంగతి నీకు తెలీదు. ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని మటాష్ ఓసి నిన్ను మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళా ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టావే. ఇదిగో బాగా గుర్తుందిగా, వెళ్ళి సెక్సీగా కరు కరు వెళ్ళు వెళ్ళవే వెళ్ళు. మేడం మేడం అది మిమ్మల్ని కలుస్తాని మేడం. ఆ కుక్క కాటకైనా పాము కాటకైనా మనిషి కాటకైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ రాము అని. అతని దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుంటే ప్లీజ్ ప్లీజ్ మేడం డోంట్ ఫర్గెట్ ప్లీజ్ డాక్టర్ రాము. అయ్యో డాక్టర్ దగ్గరికి వెళ్దాం ప్లీజ్ పదండి. ఓకే థ్యాంక్ యూ. డాక్టర్ డాక్టర్ ఎవరో అమ్మాయికి కుక్క కరిచిందిట, ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరికి వచ్చింది. ఎవరు కుక్క? కాదు అమ్మాయి. అమ్మాయ్యా? ఆ అమ్మాయి కుక్క జోలికి వెళ్ళడం దేనికి, ఆ అమ్మాయి నా జోలికి రావడం దేనికి? కుక్క కాటికి మందు లేదని వెళ్ళిపోమ్మని చెప్పు. డాక్టర్ ఐఎమ్ డాక్టర్ హియర్ ఆఫ్టర్ ఆల్ యువర్ కంపౌండర్. ఎవరి డాక్టర్ ఎక్స్రే? నాదే. ఈ హాస్పిటల్లో పేషెంట్లకి డాక్టర్ నేనే, ఈ ప్రేమకి పేషెంట్ నేనే. అరే నా ఎక్స్రేలు నా స్వప్న సుందరా, ఇది కళ? టీవీలో అశ్విని హెయిర్ ఆయిల్ యాడ్. ఇది యాడ్ కాదు, నిజమే. మీరు సప్నోకి రాణి, మీరు ప్రాంతర్ పగిడి. కుక్క కరిచింది ఆ అమ్మాయినే. మనీషా ప్లాన్. Is it? Yes. పట్టుకో ఉస్కో క్యాచ్ హర్. కుక్క కరిచింది మీకేనా? మీరెవరు?
నేను హాస్పిటల్ డాక్టర్ని, మిమ్మల్ని కలిసిన కుక్కని. ఏంటి? లేదు లేదు లేదు, కుక్క కరిచిన మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇతనే. యా, మరి నాకు ట్రీట్మెంట్ చేయనన్నారా? మీరని తెలియక అలా అన్నాను. ఇప్పుడు మీరని తెలిసాక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పనొక్కే రాణి. ఏమన్నారు? మీరేం అనుకోకండి, పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతారు. ఐ సీ. యూసి ఆలస్యం అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. వెళ్దాం పదండి. రండి. అనుకోండి. అన్నట్టు మీరు కాఫీ తాగుతారా, హాలిస్ తాగుతారా? కాఫీ. కాఫీ. రై 2 కాఫీ తీసుకురా. రై, ఐ యామ్ ది డాక్టర్ హియర్. రండి రండి, పడుకోండి ఇక్కడ. అది హ్యాపీగా హ్యాపీగా పడుకోండి, ఏం పర్లేదు. మీరే అనుకోండి హాస్పిటల్. అది మిమ్మల్ని ఎక్కడికి వచ్చింది? టెన్నిస్ కోర్ట్లో. నేను అడిగేది బాడీలో. బాడీలోనా? కింద. కింద రాక్షస్ కుక్క ఎలా కరిచేసిందో. అది కరిస్తే మాత్రం నేను ఊరుకుంటానా? పిలిచారా డాక్టర్? కాఫీ ఎదురా? వస్తాను సార్. కాఫీ రాకుండా నువ్వెందుకు వచ్చావు? మీరు పెద్ద డాక్టర్ కదా, కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చా. అచ్చా? అక్కడికి వెళ్ళి నుంచో. అక్కడికి వెళ్ళి అడి తిరుగు, అడి తిరుగు. మిమ్మల్ని కరిచిన కుక్క ఆడదమ్మ కదా? పోలీస్ కుక్కలా ఉంది. పోలీస్ కుక్క అయితే మాత్రం ఎంత రొమాంటిక్ గా గడిచిందండి. ఏరా, ఆ కుక్కతో నీ కజినట్టు దాన్ని పొగుడుతున్నాయి. చంపేస్తారే. అడిగెళ్ళు, అడిగి నుంచో. మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగా ఇలా ఇలా గట్టిగా ఇలా గట్టిగా పట్టుకో. రా, నేను పట్టుకోమన్నా? లేదు. అక్కడికి వెళ్ళి అడిగి అది. అమ్మో, నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి. మేడం, మీ బని కొంచెం తీసేయండి. చిచి, మీ బని నువ్వు కొంచెం పక్క జరపండి. దేనికి? ఇంజక్షన్ ఇస్తాను. అమ్మో, నాకు ఇంజెక్షన్ అంటే భయం బాబు. ఇవ్వాలంటే నాకు భయమే, కానీ ఏం చేయను? మీ ప్రాణాలు కాపాడాలి. లేకపోతే పాపం నోరు లేని కుక్క జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. రైట్ ఎట్రా? నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా? అడగలను చెప్పా. పైగా 14 ఇంజక్షన్ ఇవ్వాలి కదా? 14? పొట్టు చుట్టూ ఇవ్వాలి కదా? అన్యాయం. మొన్న నా కుక్క కరిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా. నీకు ఇచ్చింది ఒక ఇంజక్షనే, కానీ ఆ కుక్కకి ఇచ్చింది 13 ఇంజక్షన్లు. ఆ విషయం నీకు తెలీదు. అయినా సరే వద్దు డాక్టర్, నాకు చాలా సిగ్గుగా ఉంది. దేనికి సిగ్గు? నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుక? కాదు, బొడ్డు చుట్టూ అంటే. ఏం పర్లేదు, నేను డాక్టర్ని, మీరు పేషెంట్. మీ పేషెంట్ల సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు? ఓకే ఓకే. నేనే చేస్తాను. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. డాక్టర్, అయిందా లేదా? అప్పుడేనా? ఇంకా సూది చేతిలోనే ఉంది. ఏంటో చెప్పేది? ఆ కలల రాణితో మా వాడికి కనెక్షన్ కలిసిందా? మామూలు కనెక్షన్ కాదు సార్, ఎఫెక్షన్ కనెక్షన్. అసలు ఆ పిల్ల హాస్పిటల్కి ఎలా వచ్చింది? ఆటోలో. సర్లే, ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం. ఎందుక? అమ్మాయిని కుక్క కరిచింది. వీధి కుక్క కాదు, మగ కుక్కే. కొంపదీసి మా కుక్క కాదు కదా? నో డౌట్, అదంతా మీ బ్రిటిష్ మమ్మీ చేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్. మీ మమ్మీ కుక్కని గరిచింది, ఆ కుక్క ఆ అమ్మాయిని గరిచింది. ఆ అమ్మాయి మా వాడిని గడిచింది. రై, ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాడిని రక్షించడం ఎలారా? వెరీ సింపుల్. ఓసారి ఆ చెవిలా కొరకనివ్వండి. ఈ ఒక్క లడ్డు తిను బాబు. వద్దు మనీషా, నేను తినలేను, నా వల్ల కాదు. ఇంత చిన్న లడ్డు తినలేవా? ఏంటి ఇది చిన్న లడ్డా? తయారు చేసినందుకు నిన్ను, తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ వాళ్ళు మన పేరు అట్టమే రాసుకుంటారు. తప్పు బాబు, అలా అనకూడదు. నీ దృష్టి నీకే తగులుతుంది. రౌడీలు వచ్చావు, లేచి నుంచో. ఈడియట్స్ ఆఫ్ ఇండియా. నీ జాయింట్లు తీద్దామని వస్తే కేర్లెస్ చేస్తావేంట్రా? డోంట్ టాక్ దట్టి ఫెలోస్ అప్. చూడు మనీషా, ఈ రోడి రాసుకెళ్తూ నిన్ను కేర్ చేయడం లేదు. చూస్తున్నా చూస్తున్నా. ఏంటే నువ్వు చూసేది? రేయ్, ఈ ముసల్దానికి తలబిరుసు బాగా ఎక్కువైపోయింది, పట్టి బయటేసాయి. అన్నా, ఈ ముసలి డబ్బా లెగస్తలేదే. విన్నావా మనీషా, నువ్వు ముసలి డబ్బా అంట. వింటున్నా వింటున్నా. ఎరా, మా మనిషిని
ముసలి డబ్బా అంటావా? మలబార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పంది మొహం నువ్వును. ఈ లడ్డు తింటూ ఉండు బాబు, వీళ్ళకి జాకీ చాన్ జేజ్ గాని చూపిస్తాను. చూపించు. ఏంట్రా రౌడీని లోపలికి పంపి అరగంట పైనైంది. వీళ్ళు మన వాడిని ఏమన్నా బెదిరిస్తున్నారా లేకపోతే ఇంట్లో సామాన్ సర్దేసుకుంటున్నారా? ఐఆమ్ బాండ్, జేమ్స్ బాండ్ 555. మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు. ఈ పాటికి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు. ఏం స్టార్ట్ చేశారో ఏంటో, ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. అరుపులు కేకలేంటరా? నిజంగానే కొట్టి చేస్తున్నారేమో. ఊరుకోండి సార్, వాళ్ళు అసలే సినిమా ఫైటర్లు. రియల్ ఫైట్ తక్కువ, రీ రికార్డింగ్ ఎక్కువ. బస్ పోలీసా? ఏమిట్రా వాళ్ళు అలా పారిపోతున్నారు? ఒరే కోటేష్, ఈ రౌడీ పంపింది ఎవరరా? పోన్లే మమ్మీ, నీ ఫైటింగ్ కెపాసిటీ ఏమిటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ చేసేయ్. ఏడిశారు. మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు. అది సరే, నేను చెప్పిన పని ఏం చేశావు? అయ్యిందా లేదా? అయ్యట్టుగానే ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మమ్మీ. ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్. బాయ్. ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్. బొక్కుంది సీన్ లో కాదురా, నీ బుర్రలో. ఇక నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న అసిస్టెంట్ని పెట్టుకో. నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకొని చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా అన్న, ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాదు సికింద్రాబాదు ఒకటే బాబు. మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో, వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా, దాన్నే ఉంటారన్నా? సూర్యుడు. వరే వరే, ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. మీ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే వరే, నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా, అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర. ఒరే, అంటే మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు. మరైతే అన్నా, సూర్యుడు కనపడుతున్నాడు, చార్మినార్ కనపడట్లేదు, అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా? మీకు దండం పెడతానురా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీదే ఊర్రా? మరన్నా, నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్షన్న. చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్, వీనికి మేలైతే చాలన్నా. చిన్న చిన్న ఉద్యోగాలు. వెరీ సింపుల్. ఏదో బతకడానికి మరి. ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా? అన్నా, నీ బాంచనన్నా, నీ ఇష్టం ఆగండి. బూట్లు ఇప్పిన తర్వాత కాలు మొక్కుదు గాని ముందు లేవండి. అర్జెంట్ గా మీ గెట్టపలు మాట్లాడి. డాక్టర్ డాక్టర్, ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టేశాను. ఏంటది? అదేమిటంటే, నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్? అరే చెప్పరా చెప్పరా. చెప్తాగా. అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి, టీ బంక? మరి అదే, అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే కేతిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి, నువ్వా?
ఒక్క ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టి చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం మేడం ఏంటి? బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. అఫ్ కోర్స్ ఈ బ్యాంకులో క్యాషియర్ అయినా మేనేజర్ అయినా ప్యూన్ అయినా లవర్ అయినా చిచ్చి అన్ని మీరే. ఈ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. అదే. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి. మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, ఆ, గుడ్ టైమే. ఆ. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, ఆ, మైనే ప్యార్ కియా, ఆ. దుల్వాలే దులని లేజాంగి అని చెప్పేస్తారు. చెప్పు. ఈ విషయం చెప్పామనుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. ఓహో. బ్యాంకులోని స్టాఫ్ అందరితో కలిసి ఆ. పిచ్చ కొట్టుడు కొడుతుంది. అయ్ బాబోయ్. మేడం అకౌంట్. మేడం అకౌంట్ అండి. Shut up. ఏమండి, ఒక్కసారి ఓపెన్ చేయాలి. Shut up. ఏయ్, హీరో, ఆగు. షూ. ఏమండి, ఏమండి, ఓపెన్ చేయాలి. బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం. అవును. ఎవరైనా కదిలారో డిస్కా డిస్కా డిస్కా. ఏ మిస్టర్, ఏంటిది? ఆ పేరు పీటర్ కాదు, వీడి పేరు గురవయ్య కాదు, వీడి పేరు ఒరే రిక్ష కాదు, వీడి జేమ్స్ కానే కాదు. ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం? అది కాదు బాసు, ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి. చేసేయమంటావా? ఏం చేస్తావురా? డెకాయిట్లతో ఫైటా? నన్ను బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేదు, చిన్న బాసువే. దట్స్ గుడ్. అమ్మాయితో లవ్ సైట్స్. లవ్ సైడ్సా? ఈ టైంలోనా? యా. వద్దురా నౌ ప్లీజ్ రా. నౌ అరే ఆగు. కాల్చి పారేస్తా. ఆర్డర్స్ ఇచ్చే వరకు కదిలామంటే కాల్ చౌదలు పడేస్తాం. మీరు చెప్పాక కదలండి. ఈ గెటప్ లో వచ్చారు ఎవరండి మీరు? బ్యాంకు దొంగతనం చేయడానికి వచ్చాం దొంగలం. అయ్య బాబోయ్. అలాగే ఏంట్రా అలా చూస్తా? సర్దో. రేయ్, ఏంట్రా మాట లెక్కలేదా? కాల్ చేస్తాడు, కాల్ చేస్తాడు. చచ్చిపోతారు బాబు. అకౌంట్ మేనేజర్ ఎవరు? మేనేజర్. పైసలు పడవడం లేదురా. అరుదుతున్నావురా? అది పడేస్తాను. తట్టుకున్నాడురా? ఏం థ్యాంక్స్ మేడం. ఆంధ్ర బ్యాంకు అందరి బ్యాంకు. మీ బ్యాంకుని మీరే కాపాడుకున్నారు. టింగ్ టింగ్. జస్ట్ షట్ అప్. ఓహో. మేమందరం ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం, ఎంత మాట అన్నారు మేడం. ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా? ఛీ! ఇతను మనిషా? మనుషుల్లో దేవుడు మేడం. ఇతను మీకు కన్ను కొట్టింది కోపం రప్పించడానికి. ఎందుకు రప్పించాలి? అదేంటి మేడం, ఫైలు విలనికి తగలాలి కదా, ఎందుకు ఇస్రాయలి? రివాల్వర్ జారిపోవాలి కదా, డెకాయిట్లు దొరకాలి కదా. వద్దురా. చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో గాని సిరా మార్కులు పడ్డ నోటు చల్లదు. ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సోప్తో ఉతికినా పోతూ. విన్నారా మేడం, విన్నారా? ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన. మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా? తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా? ప్రాణాలకి తెగించడం, డెకాయిట్లను ఎదిరించడం అతని పాపమా? వద్దురా, మళ్ళీ వద్దు. భ్రాంతిలో ఉన్న నీళ్లు భ్రాంతికే తెలుసు. నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు? విన్నారుగా మేడం, ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన. ఇలాంటి త్యాగాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా? అతని ప్రేమ 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 ప్రేమ, అతని త్యాగం త్యాగం. మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. ప్రేమ పొంగి పొర్లిపోతుంది. వెళ్దామా డాక్టర్? ఏరా, నువ్వు ఒక జేమ్స్ బాండ్ 555, నీకు ఒక గెటప్, నీకంటే చవట్లు నీకు అసిస్టెంట్లు. వాళ్ళ ప్రేమను నాశనం చేయండి అంటే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు. కాకా హోటల్లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్. అసలు ఏం జరిగిందంటే? ఏం జరగాలయ్యా? జరగకూడదు జరిగిపోయిన తర్వాత. అసలు దీనికన్నా కారణం ఏంటండి? నేను చెప్పే మాట కనుక వీడు ఉంటే ఏ వాళ్ళ పెళ్లి చేసేవాడివా? చూడు సార్ పెళ్లి. వీడొకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ గొట్టంలాగా నీ కాలు ముక్తా బంచన్, నీ కాలు ముక్తా బంచన్ అని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి రాడు. సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఏం సోమనం చేస్తావా? ఎవరికి సార్? వీడితో నీకు పోతావు. ఇదిగో బాండు. ఎక్స్క్యూజ్ మీ, బాండ్, జేమ్స్ బాండ్. ఈ బ్యాండ్కి ఏం లోట్లేదు. నిన్న బ్యాంక్ లో ఏదో దోపిడీ జరిగిందట. అవును, విన్నాను నేను. రై, ఆ పిల్లే కదరా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు. రే, రే,
కమింగ్. మేడం కూల్ డ్రింక్స్. మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం. షడప్. వెల్కమ్ మేడం. అలక వేరే ని లవ్ చేస్తున్నట్టున్నాడే. యూ షడప్. ఇప్పుడు ఒక పందెం. బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి, లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు. ఓకే, అది కూడా గోడుతోనే ఓపెన్ చేయాలి. ఓకే. మూత మూత. సార్ ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్. కక్కు తింటానంటా. 1 2 6 మూతలు. అయ్యో 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 మూత మీద చచ్చిపోతాడేమో. ఏంటంటే సరే ఆ మూత మీద చచ్చిపోతే నా 2 లక్షలు ఎవరిస్తాడు? మా 3 లక్షలు ఎవరిస్తారు? 5 లక్షలు ఎవరిస్తారు? నా 4 లక్షలు ఎవరిస్తాడు? అవునండి, మామూలు వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీలోనే కూడా చచ్చిపోతే అమ్మో చావకు సార్. అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు, కూల్ డ్రింక్స్ సీసా మూత. అది చేయి పెట్టుకెళ్తున్నా రాదు. ఐడియా ఏంటది? ఎలాగూ మూత మింగాడు కనుక కూల్ డ్రింక్స్ సీసా కూడా మింగిస్తే. అయ్యో అయ్యో, దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆల్ ఇన్ ఆలీ డాక్టర్ రాము అని. అతని దగ్గరికి వెళ్దాం పదండి. ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా? అదే లేదు, ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం. ఏమిటి అలా చూస్తున్నారు? అతను మీ అబ్బాయి, ఆపరేషన్ చేస్తే పర్లేదు, ఏం కాదు. అబ్బా, మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు. వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణత్యాగం చేస్తే నష్టమే లేదండి. పైగా మీకు అక్బరంత పేరు వస్తుంది. ఇలాంటి మూతలు మిగతా నాకు ముందే తెలుసు. ఒరే శేఖర్, నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప. ఎలాగైనా కాపాటం. ఎలా ఏముంది, గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయడం. నువ్వేం చేస్తావు మాకు తెలీదు. ఈయన పోయినా పర్వాలేదు, కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి. డోంట్ వరీ అప్ప, మీరు జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా. అలాగే, మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు, వాడు తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టక్ 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 కుట్లేస్తాడు. మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు. యూనో. మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి. అమ్మో, అరే కంగారులో కడతాన్ని ప్రాణం చేస్తానేమోరా. ఆ అమ్మాయిని చూసావా? నిన్నే గమనిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాను అనుకో, ఆ అమ్మాయి నన్ను చేస్తుంది. అదే నువ్వు చేసావు అనుకో, అయస్కాంతంలో లట్టుకోలేకపోతుంది. ఐస్కాంతం, ఐస్కాంతం ఎక్కడ ఉందిరా? ఇప్పుడు అయస్కాంతం అడుగురా. ఐ యామ్ ది డాక్టర్ హియర్. ఓకే. అబ్బా, చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతుని తలుచుకో. అదేం కాదు, నాకు తెలుసు. నా మూత నా మూత నా మూత నా మూత రే నా మూత. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. తీసుకోండి. ఈడియే డాక్టర్, అనవసరంగా మూత తీసావు. మీరే కదా కక్కించమన్నారు. కక్కించమంటే కక్కించేస్తావా? ఏదో మాట వరుసుకున్నావు, అది నోట్లో ఉంటే కొన్నాళ్ళ పాటు మాట్లాడకుండా ఉండేవాడుగా. అనవసరం మా ప్లాన్ అంతా చెడగొట్టావు. అమ్మయ్యా, ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది. నీ బొంద బయటకు వచ్చింది. అర్జున్ వాళ్ళిద్దరు అయస్కాంతలాగా అతుక్కుపోతున్నారు. మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప విడిపోవడం అనే ప్రసక్తి లేదు. అతుక్కుపోనివ్వండి, నీ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించదు కదా. మాట్లాడతారంటే ఐడియా ఎలా వచ్చిందండి? యూసి, అది కంప్యూటర్ బ్రెయిన్, ఇంపోర్టెడ్ బ్రెయిన్ అన్నమాట. అది సాధారణంగా డాక్టర్లకు ఎవరికి ఐడియా రాదు, నాలాంటి డాక్టర్లకి అలాంటి ఐడియా వచ్చిందన్నమాట. ఐ సీ. ఈ గిటారు మీరు సింగరా? yes, I am pop singer. ఓ, అయితే ఒక పాట పాడండి. no 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 ప్లీజ్ ప్లీజ్, ఒక్క పాట ప్లీజ్. ట్రై చేస్తాను. లవ్ అన్నది కరెక్ట్, సో సీట్ అది మిస్ అవ్వని గన్ షాట్ అది. వావ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ చేయవా? అరే ఉండు, ఏమైంది?
చూసావా గుడ్లు పిగిచ్చి ఎలా చూస్తుందో? ఆ ప్లేస్ నాదమ్మా. ఏం నవ్వుతున్నావ్? ఎందుకు నవ్వుతున్నావ్? మనం ఎన్నాళ్ళైనా బజార్ టైప్ ప్రేమలు గడపాలి అంటే ఇంకా అర్థం కాలేదా? ప్రేమకి పర్యవసానం ఏమిటి? ఆత్మహత్య అనుకుంటా. అబ్బా నవ్మి. పోనీ హత్య? అబ్బా నీది మరి మట్టి బుర్ర. ప్రేమకి పర్యవసానం పెళ్లి. నామది మండ. అయితే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్లి? చేసుకుంటే ఇద్దరం కలిసే చేసుకుంటాం. అర్థమైందా? మన విషయం మీ డాడీతో మాట్లాడు. చాలే ఊరుకో. మా డాడీకి మన ప్రేమ విషయం తెలిస్తే మన ఇద్దరిని ఉషా నగర్లో పడేస్తాడు. శవాలు తేలేదాకా శనక్కలు తింటూ ఒట్టు మీద కూర్చుంటాడు. పెద్ద సేతురాజు. అబ్బా నువ్వు ఆ కుళ్ళు జోకులేడం మాని. మరి మన ప్రేమకి సిగ్నల్ ఇచ్చేదెవరు? సంసారానికి లైన్ క్లియర్ చేసేదెవరు? నువ్వేం కంగారు పడుకో. మనల్ని ఆ మనిషి కూరలే కాపాడుతుంది. మనీషా కొయిరాలనా? ఇప్పుడు అమ్మాయి కోసం బాంబే వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా? మనిషి కూరలంటే హిందీ నటి కాదు, అంతకన్నా చార్మింగ్ ఓల్డ్ గర్ల్ మా బామ్మ. నీ బామ్మ? ముసలావిడ. ఆవిడ వల్ల ఏమవుతుంది? చటాప్. బాంబుకి మరో పేరే మా బామ్మ. ఆవిడ తలుచుకుందంటే చార్మినార్ ని అసెంబ్లీ దాకా ఎడం చేత్తు నడుతుంది. వావ్ అంత పవర్ఫుల్లా? మరి మా మనిషా కొయిరాల ఒక్కసారి దీవించిందంటే ఆ దేవేంద్రుడు స్టాప్ తో వచ్చినా కూడా మన పెళ్లి ఆపలేరు. పోలం మనిషా కొయిరల్ కి జై. 100 years 100 ఏళ్ళు గ్రీన్ గా, లేడీ ప్యారెట్ లాగా, జెంట్ ప్యారెట్ లాగా లాంగ్ టైం బతకండి. ఆహా, నువ్వు ఆశ్రదిస్తుంటే హార్లిస్ తాగినంత బలం వచ్చిందే మనిషా. కాకపోతే మా నాన్న మా ఇద్దరి పెళ్లి ఒప్పుకుంటాడో ప్రాణాలు చేస్తాడు. అడ్డు చెప్పడానికి మీ అప్ప ఎవరు? అదే కదా. ఎవరడ్డు చెప్పినా మా పెళ్లి జరిగి తీరుతుంది మనిషా. హియర్ హియర్ హియర్. చూసావరా, ఆడపిల్లకున్న ధైర్యం నీకెందుకు లేదు? ఎందుకు లేదు? మగాణ్ణి కదా. ఏడిసావ్. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికనే సిద్ధంగా ఉండాలి. నేను ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏమిటని దబాయింపు? ఏమిటా? ఈయన గారు ఒక షాజహాను, ఆవిడ గారు ఒక ముంతాజు. ప్రేమ కోసం వీళ్ళిద్దరు చస్తే తాజ్మహల్ కట్టడానికి నువ్వు ఒక సీనియర్ మోస్ట్ తాపీ మేస్త్రివి. చెట్టు అంత కొడుకు నన్ను పట్టుకుని ఆ మాట అంటానికి సిగ్గులేదు? సిగ్గెందుకురా? ఇలాంటి పెళ్లి చేయడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి. ఏ ధైర్యంతో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? చెయ్యి. నా జీవితం నీకు తెలియదు కాదు. కన్యలతో తెరిశాను, కష్టాలను ఎదుర్కొన్నాను. కూటికి లేకపోయినా కోట్లు సంపాదించి నా కొడుకుని కిరీటం లేని యువరాజును చేశాను. అయినా వారికి ఒళ్ళు కొద్దికే కాకపోతే ప్రేమ దోమ ఏమిటే? ఓ దిక్కుమాల దాన్ని ప్రేమించి నాన్న మీ ఇద్దరం ప్రేమించుకుంటున్నావు, పెళ్లి చేసుకోబోతున్నావు, ఆశీర్వదించండి అంటే అత్యంతలేయడానికి నేను ఏమన్నా ఈడియట్ అనుకుంటున్నావా? నాన్నను కాబట్టి చెప్తున్నాను రా ఫూల్. ఈ ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయికి ఒక అర్హత అంతస్తు ఉండాలి. మొదటి రూపాయి సంపాదించకుండా ఎవరు కోట్లు సంపాదించలేరు. మన కూటి లేని రోజుల్లో ఇదే అమ్మాయి నన్ను ప్రేమించుంటే నువ్వు ఈ మాట అనేవాడువా? నాకు ఆ కర్మ పట్టలేదురా. నా స్టార్స్ తో వారు చేసి నేను ఎంత గొప్పవాణ్ణి అయ్యాను. అసలు ఈ పిల్ల ఎవరో, ఎందుకు నిన్ను ప్రేమిస్తుందో, రేపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మన ఆస్తిని జాగ్రత్తగా దాస్తుందో దోచేస్తుందో నువ్వేమని చెప్పగలవా? మై డియర్ ఇన్నోసెంట్ సన్, నేను చచ్చిన నీ వయసుకు రాలేనురా. నువ్వు చచ్చినట్టు నా వయసుకు రావాలి. అందుకే చెప్తున్నా, రేపు మన స్టార్స్ రివర్స్ వీధిని పడితే ఈవిడ గారు మనతో పాటు వీధిలోకి వస్తుందో, అసలు వీధే మార్చేస్తుందో నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? అంటే మీ ఆస్తుల్ని ఐశ్వర్యాన్ని చూసి మీ అబ్బాయిని ప్రేమించాలనుకుంటున్నారా? నువ్వే కాదు, నీ పొజిషన్ లో ఉన్న ఏ ఆడదైనా అలాగే ఆలోచిస్తుంది. దివ్య దృష్టితో చెప్తున్నారా? నా ఒక ఆడదాని మనసు తెలుసుకోవడానికి దివ్య దృష్టి అక్కర్లేదు, దూరదృష్టి ఉంటే చాలు. మరి ఏ నమ్మకంతో మీరు నన్ను అనుమానిస్తున్నారు? ఏ ఆధారంతో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? రా చెప్తాను. అడుగు ముందుకేశారంటే నరుకుతా. ఇక్కడే ఉండండి. వద్దు, నేను బతకను. నన్ను చంపేయండి. నేను బతకను. ప్లీజ్, నేను బతకను. వద్దు వద్దు. ప్రేమ కోసం బలైపోయిన కన్న కొడుకు శవం ఉరితాడుకు వెళ్లాడుతుంటే చూసి భరించలేక మతి భ్రమించి చావు బతుకుల మధ్యన బతుకుతున్న నా ప్రాణ స్నేహితుడు.
ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇందాక నువ్వు చూసావే, ఆ పిచ్చోడి కొడుకు. ఆస్తి కోసం ప్రేమ పేరుతో ఒక ఆడది తన మీద బలవిసిరింది. ఆమె నటనకి అతను బానిసైపోయాడు, ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఆమె తన ప్రపంచం అనుకున్నాడు. చివరికి కన్న తండ్రితోనే తెగదంపులు చేసుకున్నాడు. అతని ఆస్తిని, అంతకంటే విలువైన అతని జీవితాన్ని ఆ పాపిష్టి దాని హై హీల్స్ నీడలో దాచుకున్నాడు. అయినా ఏ లాభం? అది వాడిని నిలువునా దోచేసింది, రోడ్డు మీదకి విసిరేసింది, డబ్బుతో సహా ఉడాయించేసింది. ఆ అవమానం భరించలేక ఆ కుర్ర వెధవ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి దిక్కుమాలిన ప్రేమ కథలు నాకు తెలిసి బోల్డున్నాయి. అందుకే నా దృష్టిలో ప్రేమ అనేది ఒక దగ, మోసం. అవసరం కోసం, ఆస్తి కోసం నీలాంటి ఆడది చేసే వంచన. ఆ ప్రేమే నా కొడుకుని కాటేస్తుంటే కాపాడుకోలేనటువంటి అసమర్థపు ఫాదర్ని కాదు నేను. నాట్ ఇట్. పొరపాటు. అందరి అనుభవాలు ఒకే రకంగా ఉండవు. ఉంటే అందరి జీవితాల్లో ఇన్ని తేడాలుండవు. రామాయణంలో అగో ఇప్పుడా కథ చెప్తావా? మీకు వినే ఓపుకుంటే పద్యాలు, పాటలు కూడా పాడగలను. నాకు కావాల్సింది మీ ఐశ్వర్యం కాదు, మీ అబ్బాయి అనురాగం, మీ అబ్బాయి తోడు. ఈ క్షణంలో మీ అబ్బాయిని కట్టుబట్టలతో నాతో పంపండి. నీతి తప్పకుండా 3 పసుపు తాడికి కట్టుబడి అతనితో నేను జీవితం గడుపుతాను. అంతేకాదు, ప్రేమ మీద మీకున్న అభిప్రాయం తప్పు అని నేను నిరూపిస్తాను. పందెం కాస్తావా? లేదు, పౌరుషంతో పోటీ పడుతున్నాను. వెరీ గుడ్. ఆ పౌరుషంతోనే నేను ఒక పందెం కడుతున్నాను. ఏంటది? ఈ బ్రీఫ్ కేసులో కొన్ని లక్షల డబ్బు ఉంది, అది తీసుకో. పెళ్లి కాకుండానే నువ్వు నా కొడుకుతో కలిసి హనీమూన్ వెళ్ళాలి. మీరిద్దరూ మానసికంగానే కాదు, శారీరకంగా కూడా కలిసిపోవాలి. అంటే పెళ్లి కాకుండా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోమంటారా? ఎస్. మీ హనీమూన్ పూర్తయ్యే లోపు ఒకరి మీద ఒకరికున్న మోజు, వ్యామోహం, కోరిక తీరిపోయి ఇంకా మీరు కలిసి ఉంటే అది లీగల్ కాంటాక్ట్, విడిపోతే ఇల్లీగల్ కాంటాక్ట్. అంటే నన్ను చెడిపోమంటారా? చెడిపోతే మాత్రమే అవుతుంది. నువ్వు జీవితాంతం సుఖంగా బతకడానికి నేను డబ్బిస్తున్నానుగా. నా స్థానంలో మీ కూతురే ఉంటే అదేనా ప్లస్ పాయింట్. కోట్లు గడించి ఒకసారి అదృష్టవంతుడయ్యాను, ఆడపిల్లని కనుక 2వ అదృష్టవంతుడయ్యాను. మరి ఆడపిల్ల తండ్రిలో ఎందుకు భయపడుతున్నారు? సారీ, నేను భయపడేది నా ఆస్తి గురించి కాదు, నా కొడుకు చుట్టూ చీమలా తిరుగుతున్న నీ గురించి. అది సరే గాని, త్యాగరాజులాగా ప్రేమ కోసం త్యాగాలు చేస్తానన్నావు, ఈ మాత్రం చేయలేవా? నేను రెడీయే. హనీమూన్కి ఎప్పుడు వెళ్తున్నారు? చెడిపోవడానికి కూడా ముహూర్తాలు చూసుకోవాలి కదా. Is it? Wish you all failure. థ్యాంక్స్. ఈవెన్ దో ఐ ఫెయిల్, లవ్ మస్ట్ బి ఎ సక్సెస్. ఆగో, మన ఇద్దరి మధ్యన ఈ ఒప్పందం 3వవాడికి తెలియడానికి తెలియదు, ఇంక్లూడింగ్ మై సన్. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు? నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీమూన్ వెళ్ళాలి. సార్ ఊరుకోండి సార్, వీళ్ళతోనా వేరే ఎవరితోనా అరేంజ్ చేయండి సార్. హనీమూన్ అంటే నీ పర్సనల్ హనీమూన్ కాదు. మా వాడు అలకతో కలిసి హనీమూన్ వెళ్ళాడు. అర్థమైంది. అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి. నా జరిగేట్టుగా చూడాలి. శోభనం జరిగింది అన్నదానికి సాక్ష్యాలు సంపాదించాలి. సార్ ఓ మాట చెప్పండి, ఇలాంటి తలకు మాసిన కేసులు మాకు అప్పచెప్పి మా లైఫ్ తో ఎందుకు సార్ గేమ్స్ ఆడతారు? ఇదివరకేమో మీరే క్లాప్ చేయమన్నారు, ఇప్పుడు మీరే క్లాప్ కొడతా ఉన్నారు. అప్పుడు సీన్ వేరు, ఇప్పుడు స్కీమ్ వేరు. ఏం బాస్ దిమాగ్ ఇట్లా ఖరాబైనా? వారి స్టార్ బ్యాకర్ల బన్ను, నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువరా. వాడితే ఎందుకులే సార్, భోజనానికి శోభనానికి తేడా తెలీదు. ఏం చేయాలో చెప్పండి. మీరు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళిద్దరిని కలపాలి. శోభనం జరిగిందా లేదా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే. టన్ 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 టన్. ఎస్. వెల్కమ్ వెల్కమ్. ఎంత చేట రూమ్ వేణుమో ఈరోండి బాబు, శుభం లోపలికి వస్తే చాట లోట అంటాడేటి? ఎంత చేట, ఎంత డౌట్. రూమ్ కావాలి. డబుల్ రూమో? సింగిల్ రూమ్ ఇచ్చినా పర్వాలేదు, మీ ఇద్దరం డబుల్ చేసుకుంటాం. ఓ ఎంత చేట, తెలుగు కామెడీ. ఇదో యార్ని రూమ్ వేణుమా రాజా. అయ్య బాబోయ్, ఇంతసేపు ఇడు చాట చాట అన్నాడు, మధ్యలో ఈవిడొచ్చి రాజా అంటుంది. ఈ చేతరాని ఎవరు? వీడిదా నా పెండ్లం వాడు. ఆహా. జ్ఞాన్ మలయాళి. వీడిదా తమిళ పడు. ఓ ఎంత మిక్స్డ్ కామెడీయో. ఎంత చేట.
கரெக்ட் கரெக்ட் எந்த கரெக்ட் நீ சும்மா ఇప్పుడు சொல்லுங்க யார் நீ హస్బెండ్ అండ్ వైఫ్ వాడా కాదు. ఇలియో இல்லையோ మరి ఈడకి ఎందుకు వందాచ్చు హనీమూన్ కి. హనీమూన్ కా ஹஸ்பண்ட் அண்ட் வைஃப் இல்லையோ ஹனிமூனுக்கு வந்தாச்சோ ரொம்ப மேனர்ஸ் இல்லையோ ఇల్లిలో எந்த இல்லையோ రొంప గల్లిలో எந்த கல்லில் అరే ఇంద నుంచి ఇల్లిలో గల్లిలో ఇలా ఎంతసేపు నన్ను గిల్లి గిల్లి గిల్లిలో నీకు సమాధానం చెప్పలేక నా నాలుగు ఎండిపోతుంది ఓ దాహం వెల్లం వెల్లం ఇదేంటిది వెళ్ళం వెళ్ళం వెళ్ళిపోయేటి వెళ్ళం అంటే వాళ్ళ భాషలో నీళ్ళని అర్థం. ఓహో మరి వెళ్తారంటే తన్ని తన్ని ఎవరిని తన్ని షడప్. తన్ని అన్నా వెళ్ళం అన్నా నీళ్ళనే అర్థం. ఓహో వెల్లం వెల్లం ఎక్కడికి వెళ్ళక ఎక్కడ ఉండు అబ్బా ఈ న్యూసెన్స్ అంతా అనవసరం. రూమ్ ఇవ్వండి. இதோ சூடு குட்டி இந்த ஹோட்டலு ரொம்ப ஃபேமிலி டைப் ஹோட்டலு நீ பண்றது கிரிமினல் பரன்னா கூட ரொம்ப ஃபேமிலி டைப்ல நீ பண்ணுவாங்க சும்மா இந்த பார் ராஜா పాడతాను చెప్పమ్మా నీ కపిలు ரொம்ப గుడ్ కపిల్ మాదిరి ఇరికారు ఇరికేమిటి బాగా ఇరుక్కున్నావు నీ చుమ్మా ரொம்ப కామెడీ బాయ్ అబ్బా రూమ్ నెంబర్ ఎంత? కీస్ ఇవ్వండి. 12 పండండ్రా ఏదో 100 లో చెప్పేటి ఎంత చేట ఓ అయ్యమ్మో ఏ లేదురా బాబు ఎంత చేట వారిని అమ్మ కడుపు మారదు ఎల్లిలియో మీ మామ పొగడేలియో ఇదిగో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టేయాలక ఏ నిజం చెప్పాలి? మా అప్ప నువ్వు ఏం మాట్లాడుకున్నారు మావ కోడళ్ళు అన్నాక చాలా విషయాలుంటాయి. నీకెందుకు? అల్కా ప్లీజ్ నన్ను సస్పెన్షన్ పెట్టద్దు. ఆయన నిన్నేమన్నా అన్నాడా, తిట్టాడా, బెదిరించాడా, భయపెట్టించాడా? లేదు, ఆయన గొప్ప జెంటిల్మెన్. ఎవరు? మా అప్పనా? ఎస్, జెంటిల్మెన్ కాబట్టే మన పెళ్లి కొప్పుకున్నారు. పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని, ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు. అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను, నీ మనసులో ఉన్న మాట చెప్తా? అడుగు. నువ్వు నిజంగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు? నీ డబ్బు కోసం మాత్రం కాదు. అది నాకు తెలుసు. చూడలక, ఒక ఆడపిల్ల చేత ప్రేమించి పట్టడానికి మగాడికి ఎన్నో అర్హతలు ఉండాలి. ప్రేమ హింసనని భరిస్తుందేమో గాని మోసాన్ని భరించలేదు. నేను నిన్ను మోసం చేశాను, తెలివిలో నటించాను, గొప్ప డాక్టర్ అని దగా చేశాను. ఆ రోజు బ్యాంకులో డకైట్ని అటాక్ చేయటం, దోపిడీ నుంచి బ్యాంకుని కాపాడటం, నిజంగా నేనేదో హీరోనే చేయలేదు. నా తెలివి, ధైర్య సాహసాలు అన్ని అబద్ధాలు. నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు. నాకంట దురదృష్టంతుడు మరొకరు ఉండడు. నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయి, నా పుట్టుకతోనే ఒక ఆడదాన్ని బలి తీసుకున్నా. ఇప్పుడు నిన్ను, నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు, ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా? Now I really love you, Ramu. I love you. హలో హలో నేనురా. నువ్వా? చెప్పు. నేనే శేఖర్ని. చెప్పు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఫోన్లోంచి. అబ్బా, ఫోన్లో నుంచి ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నావు? మనూళ్ళోంచారా? చెప్పు. ఇప్పుడు మీ నాన్న ఆ. నీ మీద నిఘా వేయమని ఆ చిన్నపాడు వాళ్ళ బ్యాచ్ పంపించాడు. ఎస్టీ బిల్ పడిపోతుందిరా. జాగ్రత్త. అలా 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 వారిని ఎస్టీడీ బిల్ తగలయ్యా. వీడు ఏ విషయం చెప్పకుండా ఫోన్ పెట్టించాడటి. తొందరగా పెట్టేసుకో. అబ్బా, తొందరగా సామాన్ సర్దేసుకో. మమ్ముట్టి ఉల్ల వరటమో. నువ్వా లోపలికి వచ్చేసి ఊళ్ళో వర్త ఉంటావేటి? చుమ్మ చేట. ఆ సొమ్మ శాట్నే ఎందుకు వచ్చావంట? రాము సార్కి రూమ్ సౌఖ్యమో? ఏంటయ్యా సౌఖ్యం? ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషీరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది. ఓ చుమ్మ చేట. నాది హోటల్కి మినిస్టర్సే వస్తున్నారు. వాళ్ళు కూడా జైలుకుని వస్తారేమో. ఎండ గురువాయూరప్ప, 5 స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రేడ్ అయి ఉండో. చుమ్మా ఇరయ్యా, మీ హోటల్ కి కేడీలు, రౌడీలు, గూండాలు వస్తున్నారని నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయ్యో సంబా జీ సర్కార్, కిత్నే రూమ్ చాహియే? 4 కమరే. అర్థమైందా? 4 రూమ్లు ఎదికే ఉండడానికేనా? ఎండ గురువాయూరప్ప, కేడులు గుండాలు ఉందా? హలో హలో హస్బెండ్ వాడి ఇరికాడు. మమ్ముట్టియా? ఆమా. ఇగో నీ ప్రాంతం పడి మాట్లాడు. హలో మమ్ముట్టి ఇవిడే. నా నారికేడు పేసిది. నారికేళి ఎంత సమాచారం? 4 పేరు వందాచి. 4 పేరు వందాచో? 4 రూమ్లు వేడు. 4 రూమ్ వేయడమో? నా ఇప్పుడే ఇదిగో వచ్చిన వాళ్ళ 4 కేడీలు, తొందరగా వెళ్ళు. అవును నా కేడీలు. నా ఇప్పుడా పోయి రూమ్ ఇల్లు అని నా తొలి. అంతే, వెళ్ళు. గిలే బాగిలే వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడు వస్తాను. కమోష్! ఎంత సారం? ఎంత సారం ఉండేది? ఎంత ఊరు, ఎంత పేరు, అడ్రస్ అంట? कौन है रे तंडू वाला?
వీడు నా మొగుడు వాడు. ఈ మొగుడు నీకే సొంతం. ఎన్న ఎన్న మమ్మల్ని వాయిస్తే ఎలా? ఓ ఇవిడే పారు సారో నీ అన్న ఎనకన్నా వాళ్ళకి రూములు లేవని పంపించి. నీ చుమ్మా ఇరియా. సార్ వాడు 10,000 10,000 అడ్వాన్స్ కుడతారు. ఏం కుడతారు పంపించే 10,000 అడ్వాన్స్ దియా రూమ్ దేతానా హే ఫాలో ప్లీజ్ వాడి సంగతి మీకెందుకు, పేరు చెప్పు. నేమ్ నేమ్ नाम बोलना आमा। लिखो ये है एलटीटी प्रभाकरन है ओ तमिल पुलियो अमोश तमिल पुली లేదు మలయాళం పిల్లి లేదు సారది ఎంత పేరు దావూద్ ఇబ్రహీం है दाऊद इब्राहिम ये फेस देखो ये मुस्टैचेस देखो हाथ में ये सैंडलवुड देखो सैंडलवुड वीरप्पन है वीरप्पन ओ సారది ఎంత పేరు హౌజీ మస్తాన్. ఆజీ మస్తాన్ సత్యపచ్చే ప్లీజ్ ప్లీజ్ అదొక్కప్పటి మాట. మేము స్మగ్లర్లం. అవసరం బతుకుతాం, అనవసరం చచ్చిపోతా. ఎండ సారో ఆరకిట్ట గన్స్ బాంబేలో ఉండు అంత బాంబేలో నా లాడ్జీలో పేల్తే నా లాడ్జీకి రొమ్మ ఏంటిరప్ప మా దగ్గర పేలే వస్తువులు లేవు. ఉన్న వాటిని పేల్చే ధైర్యం మాకు లేదు. మేమే పేల్చుకుంటాం మేమే చేస్తాం తలాలు తలాలు అన్న సండ నారికేళి இந்த 4 பேர்ని నల్లా పారు ఇంద 4 పేరుదా మనకి జాక్పాట అరే నా దమా ఖరాబ్ అవుతుందిరా భయ్ ఏది ఒక్క పాలి చెప్పు మళ్ళీ ఇంకొక్క పాలి చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్లు అందరూ నీ హోటల్ ఉన్నారా ఆమా నా ఎప్పుమే పోయి సొల్లియే అరే చెప్ పొయ్యి లేదు స్టవ్ లేదు నిజం చెప్పురా భయ్ ఆ దావూద్ ఇబ్రహీం గాడు మీ హోటల్లోనే ఉన్నారా ఆమా సార్ వాడిని పట్టుకుంటే 8 lakhs రివార్డ్ ఉంది సార్. అరే చెప్ ఇంటి బే సారో அந்த అవార్డు రివార్డు 1 లక్ష రూపాయి నీయే ఎడుతుకో బ్యాలెన్స్ 7 లక్షల రూపాయి నాకు కుడింగే ఏం రా బిడ్డ పోలీసుని బొక్కలే లెక్క పెడుతున్నావు మక్కెలు తీస్తా కొడుక నీ హోటల్లో ఇంకెవరెవరు ఉన్నారు చెప్పు జరా చందనపు చెక్కల వీరప్పన్ ఏంది శాండల్వుడ్ వీరప్పనా సార్ వాడి మీద కూడా 12 లక్షల రివార్డ్ ఉంది సార్. అరే ఆడింటాడ్రా మరి ఎల్టీటీ ప్రభాకర్ దండం పెడతా నీ కాలు మొక్తా ఎల్టీటీ ప్రభాకర్ ఆడుకున్నాడా ఆమా సార్ వాడి మీద కూడా 15 లక్షల రివార్డ్ ఉంది సార్. నీకు దండం పెడతా ఆడింటాడ్రా ఇక్కడ మొత్తం అయితే చెప్పు ప్రభాకర్ 12 ఎంతరా ఈరప్పని 15 మొత్తం ఎంతరా 25 సార్. అరే లెక్కలా నీకు ఎంతరా 35 సార్. 35 అదే చెప్పండి చెప్పినారా 35 35 లాక్ గ్రేట్ మరి హాజీ మస్తాన్ అరే శుభ్ తమకిట ఖరాబైందా ఆడు సచ్చింది కదా ఎట్లొస్తాడు రా దయమై వస్తాడా అదంతా మనకి ఏమి సార్ మనకు కావాల్సింది పణం నిజమే అనుకో గాని వాడు నిజంగానే చచ్చిపోతే వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్. అరే జబర్దస్త్ చెప్పినారా కానీ హాజీ మస్తాన్ గాని ఎత్తి మీద ఎంత ఉన్నాయి 12 సార్. 12 35 లక్షల్లో ఎంత అయినా మొత్తం 37 సార్. అది 47. కరెక్ట్ తమ్మి చిన్న ముచ్చట చెప్తా ఆ మీదున్న 7 లక్షలు నువ్వు తీసుకోపో కడమ 40 లక్షలు అతను ఉంటాయి సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్. అట్లా అయితే హాజీ మస్తాన్ గాని నువ్వు ఎత్తుకోపో అలాగే సార్. సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికాను మా తమ్ముడు చదివించుకోవాలి సార్. ఠీక్ ఆ ఇబ్రహీం గారిని నువ్వు తీసుకోపో మీరు దా ప్రభాకర్ని ఎత్తుకోండి నేను దా వీరప్పని ఎత్తుకుంటాను దవా గిట ఖరాబైందా ఆ మాట నేననాలే ఠీక్ హై ఏంటి అర్చమేంటి చాలా వరకు ఎంత భయం వేసింది తెలుసా? నీ అరుపుకి నేను ఎంత భయపడడం తెలుసా ఏమిటి డాక్టర్ గారు మంచి స్పీడ్ లో ఉన్నారు. అదేంటో అల్క నిన్ను ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బును చూసి పురిపి ఆడే కోడిపుంజి అయిపోతుంది. పురివి పాడేది కోడిపుంజి కాదు నెమ్మలి. వెరైటీగా ఉంటదని నేను పుంజని మార్చాను. అల్క నిన్ను చూస్తుంటే నేను భాషాభావం అన్ని మర్చిపోతాను. ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు? కవిత్వం వింటావా? ఏంటిలా కాలు దూతున్నారు? కార్పెట్ క్లీన్ చేస్తున్నాను. కవిత్వం వింటావా? వద్దు. కవిత్వం చెప్పు. వద్దు. ఒక్కసారి విను. వాంగో ఇది సార్ అలాగే రకమైన నగకి యగ్రి ఫాలో మీ
గిట్టకరామైనా నాకెరగా ఏం చేయాలి? ఏయ్ రాము నిన్నే ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయావు? ఎవరో పోలీసులో పట్టిస్తావరా? జైలు మేము ఎక్క రోజులు ఉండవు రా జైల్లో. మేము ఉండవు జైల్లో ఉన్నారు. నన్ను ముందు పోనీ. సరే ఓకే. దండం పెడతా. మిమ్మల్ని ఎందు గురించి గుంజుకొచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా, అందు గురించి. ఈ స్వాగతం అంతా మీ గురించి. రే దండ ఏంటనకి ఏంటి? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అలా నీకు హారతీయ ఆరారో ఈ మా ఇంటికి రన్నో చెల్లున్నది మంచి ఉన్నది. ఆరారో ఈ మా ఇంటికి రన్నో చెల్లున్న. ఆహా ఎస్ఐ గారు, కొత్త స్టేషన్ ప్రారంభోత్సవం లాగా ఈ ఏర్పాట్లు ఏమిటి? లేదన్నా, నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అవుతుంది, అందు గురించి. కూడి కాలేం కర్మ, ఏకంగా రెండు కాలే పెడతా. మంచిగా మెల్లగా. చూడండి అన్న, మీరు ఒక్క పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోద్దన్నా. తప్పు ఎవరికి చెప్పాలి? ఐజీకా డిఐజీకా? ఏం లేదన్నా, మీరు ఒక పాలి ఐజీ గారికి కనిపించాలన్నా, గంతే. వెరీ సింపుల్. వాళ్ళందరూ కనపడటం మాకులేదా? వాళ్ళని వచ్చి మాకు కనపడమను. ఓకే ఓకే గట్లనే. గాని వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి. ఏం స్మగ్లర్ల వెంటాయని బొందా? తప్పన్నా, గట్ల అనొద్దు, గట్ల అనరాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ? ఏ విధవ చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. మీసాలు కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటి బాయ్, ఎంటికలు తీసి చేతిలో పెట్టిండు. నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రేయ్, సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షలా? ఏడు చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంటా, పడిపోయిన గవర్నమెంటా? అది మనకెందుకే? నువ్వు అజు వస్తాను కదూ? అజీ మస్తాన్ చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే, నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా? రే అన్నం మజాక్ చేస్తుండు, అన్నకు చాయ్ చెప్పరా? ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్కి ఏం కర్మన్నా, నువ్వు శాండిల్వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో, బిర్యానీ తినిపిస్తా. నేను బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తామని మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నట్టు జోకు. గది సరే గాని, నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం తెచ్చింది. మా ఇంట్లో తలుపు చెక్కలు కూడా లేవో. రే అన్న గరం మీద ఉన్నాడు గాని మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెడతా ఉంటే మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? కాదు 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 ఖమోష్. కాదు 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 కాదు. మీరు డెకాయిట్లు కాదు. కాదు కాదు. ఓకే ఠీక్ హై. ఎరా నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ, అన్ని తీసుకపో. తీసుకపో, ఒక్కడు భీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి. తీసుకపో. ఏరా నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ, ఠీక్ హై. నువ్వు అన్ని తీసుకపో. తీసుకపో. ఈవిడ్ని లే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సార్ లెగండ్రీ. రండి రండి. రాము, నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు ఇంత పూల్తులు మీకు తెలియమో? తెలియదు. தெரியும் 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 తెలియదు. ఒక వాటి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ కి రావా తెలుస్తుంది. தெரியும் தெரியும் தெரியும். వీళ్ళు మెంటల్ ఫెలోస్. మెంటల్ హాస్పిటల్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పారిపోయి వచ్చారు. రాము రాము ఇదిగో వెళ్ళియో, వీళ్ళకి కానీ రూమ్ ఇచ్చావో ఇక్కడ అందరినీ కలిసియో. నువ్వు పదియో సైడియో. మెంటల్ బ్యాచ్, మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లియో. నువ్వు పద, నేను వస్తాను. ఓకే ఈ ప్లీజ్. సారో ఎంత సినిమాకి పోయావు? అగ్ని సాక్షి పోయో.
ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, పెన్గుటి పేరు సాక్షి, అగ్ని సాక్షి. మనం చూసే సినిమా చాలా బాగుంది కదా. ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. మనీషా కొయిరాలా, జాకీ షరాఫ్, నానా పాటకర్ లిఫ్ట్ లో కాలు. హలో, ఎవరిని? ఎవరు పలికితే వాళ్ళని. నేను నీకు తెలుసా? ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్టలేదా? నేను చంద్రున్నా. భలే జోకులేస్తారండి మీరు. డోంట్ బి సిల్లీ. పద వెళ్దాం. ఏంటలా ఉన్నావు? ఏం లేదు. మరేం లేకపోతే ఎందుకంత డల్ గా ఉన్నావు? ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నాకెందుకో భయం వేసింది. ఆ మాత్రం దానికి భయం ఎందుకు? అంటే ఇంతకు ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే. చూడండి, మీరు డాక్టర్ కదా. అవును. చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు. కరెక్ట్. అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చుండొచ్చు. అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం? అంతేనంటవా? యా. అయినా నాకెందుకో భయంగా ఉంది. వదలు. నేను వదలను. ఇదే వద్దు, ఏదో కథ చెప్పి ముద్దు పెట్టుకుంటా అనుకుంటున్నావా? పెట్టుకుంటా. వద్దు వద్దు, ముద్దు పెట్టుకుంటా ప్లీజ్. వద్దు. ముద్దు ముద్దు. భయ్యా, ఆ పోలీస్ పోరాలేమో బొక్కలు తీసి పంపిరి, ఆ ఓట్లోడేమో సామాన్ తీసి బయట పడేసే. ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు. ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో అవి రూతర్ఫాడా? ఎస్. రామరాజు ఎక్కడా? గంటం దొరెక్కడా? వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఫోన్ చేశాం. దే ఆర్ ఆన్ ది వే. అన్నా, నేను పిచ్చప్పుడు తగ్గుతాడే. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చింది మీరేనా? అవును సార్, మీరెవరు? మై దావూద్ ఇబ్రాహిం పే. దావూద్ ఇబ్రహీమా? మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 గంటే పైలే. మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. నీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే. నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? कितने कले जा रहे तुम्हारे को? फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదేందన్ను నీ కోసం దుబాయ్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే రాము, ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతాజన్ రాయక తప్పదనిపిస్తుంది. యూ సిల్లీ, నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క. అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్. నిజమైన ప్రేమికుడి, స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. ఆపేసావేం రాము? ఏమైంది? మాట్లాడు, ఇంకా అలాగే మాట్లాడు. ఈ ఆనందంలో ఊపిరి అడక మాటలు రావడం లేదు. ఏమిటి రాము, ఏమైంది? వెళ్ళవా? ఎక్కడికి? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఏమిటిది? ఎవర్రా ఈ అమ్మాయి? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వు నోరు మీద రూదర్ఫోర్డ్. ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, వెంటనే తెలుసుకోవాలి. తొందరగా వచ్చి కూర్చో. అబ్బా, ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పుడు ఆకలిందా? ఆకలి అయిందా లేదని కదా పాయింట్, ఏదో తినాలి అంతే. అదేవిటి చోటలు పడుతున్నాయి? చలికాలం కదా, చలికాలంలో కూడా చోట్లు పడతాయిలే. ఏమిటో అంతా ఏమయో. నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో, టాయిలెట్కి వెళ్ళొస్తాను. అది ఆ పని వెళ్ళు. ఏం కావాలి సార్?
ఓ 10,000 అప్పు కావాలయ్యా. వేడివేడిగా తెస్తారు సార్. ఈడెవడండి బాబు, నేనే ముద్ర అనుకుని నాకడ ముద్రలో ఉన్నాడు. హాయ్ రాము. హాయ్. మీరేమో నాకు గుర్తులేదండి. మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? మీరెవరో నాకు తెలియదు. ఎందుకు నా వెంట పడుతున్నారు? ఎంత మారిపోయావు రాము, నన్నే గుర్తుపట్టలేదా? ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి, ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి. వద్దు రాము, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీ కౌగిల్లో ఊపిరాడకుండా బిగించి చంపేయి, అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకు. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. చెప్పు రాము, చెప్పు, నా తప్పే ఉంటే చెప్పు, నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సాక్షి, అగ్ని సాక్షి. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో. మాట్లాడవే రాము, మనది 7 అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి, 3 ముళ్ళ ముచ్చట కాదు తెంచేసుకోవడానికి, 3 యుగాల అనుబంధం. రాము, రాము, ఇవిడ మీకు తెలుసా? నాకు తెలీదు. ఈడెవరో నాకు తెలీదు. ఇందని చెప్పేస్తుంది. రాము, అది కాదు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. చూడండి, తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పు రాము, నాలో ఏం లేదని కాదంటున్నావు, నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు. చెప్పు రాము, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టెల్ మీ ప్లీజ్. రాము, షట్ అప్. చూడండి మేడం, మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు, అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. కెప్టెన్. ఎస్ మేడం. ఈవిడెవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు, సెక్రటరీని పిలుస్తారా? ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకే అర్థం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ముట్టుకుంటే తినడానికి చేతులుండవు. రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. బాయ్. సర్ప్రైజ్. ఈ అగ్నిసాక్షి ఎవరు? దీని చరిత్ర ఏమిటో వెంటనే తెలుసుకోవాలి. ఈ రూదర్ఫర్డ్ వెంటనే ఈ అగ్ని సాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటారు. నేను వెళ్ళి ఫ్లాష్ తెస్తా. ఎందుకు రా? చేస్తే బ్యాక్ అంటే తెలుసు. ఈగల పెంట ఎరువులు బస్తాలు పోసుకుని వెంటపడ్డారు. రూదర్, yes brother, follow me. హలో. ఏ రాము, ఒకసారి బాగా గుర్తు చేసుకో, ఇంతకుముందు ఎప్పుడు అమ్మాయిని చూడలేదా? నేను ఫస్ట్ టైం చూసింది ఈ హోటల్లోనే, మాట్లాడింది ఈ హోటల్లోనే, పోట్లాడింది ఈ హోటల్లోనే. మరి ఏ ధైర్యంతో అమ్మాయిని పెళ్ళానని తెగేసి చెప్తుంది? నన్ను నమ్ము. దాన్నే కాదు, ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోలేదు, నన్ను ఎవరు చేసుకోలేదు. హలో, ఎవరు? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వా? ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు? భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది? ఇలా ఫోన్ చేసిన వాళ్ళందరూ భార్యలు అయిపోతారా? డోంట్ ఇరిటేట్. రెస్టారెంట్ లో నేను నీ భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది. నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది. మరణమైనా నీ చేతుల్లో మధురమే డియర్. అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళలో తాళి కట్టావు. నువ్వు నా భార్య అనడానికి ఏంటి ఆధారం? సాయంత్రం 7 గంటలకి నా రూమ్కి వస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు చూపిస్తాను. మన్య ప్రజలకింత అహంకారమా? మా దయాభిక్షతో బ్రతికే వారికింత పౌరుషమా? రూదర్ఫర్డ్, ఏంట్రా న్యూసెన్స్? డోంట్ టాక్. ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాను. ఎక్కడ రామరాజు, ఎక్కడ కంఠందురా? అందరూ వచ్చేస్తున్నారా? దే ఆర్ ఆన్ ది వే. అందరికి ఫోన్ చేశాం. ఈ న్యూసెన్స్ ఆఫ్ రా రూదర్ఫర్డ్. இங்கே எல்டிடி பிரபாகரன் யாரா? వీడే సార్. తమరెవరు సార్? நான் தான் ఒరిజినల్ ప్రభాకరన్. ఎన్నాడా పయ్యా, నువ్వు నా గెటప్ వేస్తావా? అంటే మేకప్ మ్యాన్ సరైనడు దొరక్క వాయుముడ్రా. నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా? ఇంత పైత్యకారి పని చేసినందుకు
అడి 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 ఎక్కడ రామరాజు ఎక్కడ గంధంధరా ఉన్నాడా వీడు అదో మాదిరి ఉన్నాడు. విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా. వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు. ముందు విండి అడి 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 ఇది లాస్ట్ వార్నింగ్. వాంగడా పోలా. ఏం చెప్పాను నేను నీకు? లే, భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కినేని నాగేశ్వరరావు ఫీల్ అవుతాడు అన్నావు. ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అన్నావు. పిచ్చి కొట్టుడు కొట్టారు కదా కొట్టారా? డోర్ లాక్ చేయలేదు, లోపలికి రావచ్చు. హలో, వెల్కమ్ ప్లీజ్. రాము, గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, మన పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. నీకు నాకు పెళ్ళయిందా? అయ్యింది. ఎప్పుడు? మంచి ముహూర్తంలోనే. పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నీకు కావాల్సింది సాక్ష్యాలేగా. అవును, నేను ఈ టెన్షన్ భరించలేను. నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూస్తే గానీ నాకు ఈ టెన్షన్ తగ్గదు. సరే, చూపించేదాకా నాకు టెన్షన్ తగ్గదు, చూసేదాకా నీకు టెన్షన్ తగ్గదు. చూడు. Stop the nonsense. ఇదంతా మ్యానిపులేట్, ట్రిక్ వర్క్. అంటే నా జీవితం నాశనం చేసుకోవడం కోసం నేనే ట్రిక్ వర్క్ చేశానంటారా? డబ్బు కోసం చేసావనుకుంటున్నాను. ఆ అమ్మాయిని వదిలేసి నాతో కాపురం చేయడానికి నీకెంత డబ్బు కావాలి? సి మిస్ అగ్నిసాక్షి, నేను కొన్ని కోట్ల అధిపతి అయిన కోటేష్ కొడుకుని. నీలాంటి వాళ్ళు మా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తారు. నన్ను వదిలి వెళ్ళడానికి నీకెంత కావాలో చెప్పు, ముఖం మీద విసిరేస్తాను. ఇలాగే నన్ను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను. నా మనసులోని మాట మీరు చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. విష్ యూ ఆల్ బెస్ట్. ఏంటి అమ్మాయి పేరేంటన్నావు? అగ్నిసాక్ష? అవును సార్, అగ్నిసాక్షిని ఓ కొత్త క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చింది. మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైందని సాక్ష్యాలు చూపిస్తుంది. సాక్ష్యాలు చూపిస్తుందా? అసలు పెళ్లి ఎప్పుడైందంట? ఏ విధవ చేశాడంట్రా? మీరే చేశారు కదా సార్? నేను చేశానా? ఇదంతా ఏదో ఫ్రాడ్ చీటింగ్ రా. ఏంటి చీటింగ్? పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు. నేనా? అసలు నువ్వు సరిగ్గా చూసావా? చూశాను సార్, క్లియర్ గా చూశాను. మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను. తాళి పట్టు కట్టేటప్పుడు మీ పక్కన పురోహితుడు నిలబట్టడం కూడా చూశాను. ఏడ్చవలే, ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితుడా? పురోహిత డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టాడు సార్. ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామారా. అసలు ఇలాంటి బుద్ధి తక్కువ మనిషి నమ్ముకోవడం నాదే తప్పు. సర్లే, నువ్వు వ్యధమన్న సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో. లేదు సార్, ఇంకా తెలియలేదు. మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేనే బయలుదేరి వస్తున్నా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? రూమ్ నెంబర్ 203కి వెళ్ళాను. 203కా? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళకపోతే అదే ఇక్కడికి వచ్చేది. దేనికి? దేనికేంటి? దానికి నాకు పెళ్లి జరిగినట్టు బల్ల గుద్ది మరీ చెప్పింది. మా ఇద్దరు పెళ్లి జరిగినట్టు వీడియో క్యాసెట్ కూడా చూపించింది. వీడియో క్యాసెటా? నువ్వు సరిగ్గా చూసావా? చాలా క్లియర్ గా చూశాను. క్యాసెట్ లో క్లీన్ బోల్డ్, పట్టుబట్టలతో, పెళ్లి కొడుకు గెటప్ లో నేను ఈ ఫేస్ తో కూర్చొని ఉన్నాను. నీకు తెలియకుండా నువ్వు కూర్చున్నావా? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ పిల్ల నా చుట్టూ బాంబులు పేర్చి నన్ను పేర్చడానికి సిద్ధంగా ఉంది. డోంట్ వరీ రాము, అగ్నిసాక్షిని చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్ మెయిలర్ అని. దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు. అది కాదు నా బాధ. ఈ రోజు పెళ్ళైందని క్యాసెట్ చూపించింది, రేపేమో శోభనం అయిందని ఫోటోలు చూపిస్తుంది, ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది. నువ్వు ఇలా భయపడితే ఆ అగ్నిసాక్షిని లైఫ్ తోనే ఆడుకుంటుంది. నా మాట విని
అవన్నీ మర్చిపోయి మూడు మార్చుకో. మూడు మార్చుకుంటావా? ఉమ్, అరే కరెంట్ పోయింది. కావలసినంత కరెంట్ నీలోనే ఉందిగా. ఆహా, చీకట్లో పావులు వస్తాయేమో. పావులంటే నీకు భయమా? అమ్మో చచ్చినంత భయం. అగ్ని సాక్షి. ఎవరి అగ్ని సాక్షి? ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి. ఐ నో బ్రిటిష్ ఎంపరర్. షీ ఈజ్ ఇండియన్ మాత. అగ్ని సాక్షి భారత మాత. ఆవిడ కొడుకే అల్లూరి సీతారామరాజు. ఎక్కడ అల్లూరి సీతారామరాజు, ఎక్కడ పడాలు? ఓరి నీ బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా. వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు. అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా? అగో ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హెవడో. కన్నడ వీరప్పన వేషమా? హౌడు హౌడు హెవడో హెవడో. ఇంతకీ తమరు హెవడు? కన్నడ మదగజను, ఫారెస్ట్ కింగును, శాండిల్వుడ్ వీరప్పను. శాండిల్వుడ్ వీరప్పన గారా? తమరే స్వయంగా వచ్చారా? ఇది అదృష్టమో హౌడానో, హౌడా కానో, గడబిడ గండనో? హూ ఇస్ దిస్ ఇండియన్ కన్నడ సీతారామరాజు? హౌడా రూదర్ఫర్డ్. ఓకే ఓకే. శాండిల్వుడ్ వీరప్పన గారు, మీ వేషం వేసి మీ ప్రిస్టేజ్ని ఆల్మట్టి డ్యామ్ లో కలిపిన కల్తీ వీరప్పన గారి వీడే. హెవడో ఇవడా? ఇవడే బాధేనే. వాట్ సోల్జర్స్, ఈ రూదర్ఫర్డ్ ఉండగా ఈ కన్నడ వీరుడితో ఎంత గడబిడ? ఎవడిది ఏదో మాదిరి మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని చూసి లాంగ్వేజ్ మారుస్తున్నాడు సార్. వీడు పోయిన జన్మలో రూదర్ఫర్డ్ అంట, ఈ జన్మలో శాండిల్వుడ్ వీరప్పన్ అంట. బెనగే హత్తిరి హళ్ళి. హళ్ళీ లేదు గిళ్ళి లేదు, 4 పేకండి సార్. ఎన్నడా జిరాక్స్ కాపీ వీరప్పనే. అగో హత్తిరి హళ్ళి, బిత్తర బిల్లి. అన్నా వద్దన్నా, నన్ను కొట్టదన్నా. నీ కాళ్ళకు నా మోకాలతో నమస్కారం చేస్తానన్నా. వద్దన్నా, కొట్టదన్నా. మందార కుసుమ తైలి మర్దన వాయిల్ పడితే కుసరగలిగి. అబ్బాయిడవడన్నా చెక్క చేతుతో చెత్త కొట్టుడు కొట్టాడు. అబ్బా అరే కొడితే కొట్టారు గాని నువ్వు మామూలు మనిషి అయ్యావరా పీటర్? ఇంతకీడవడన్నా శాండిల్వుడ్ వీరప్పన్. వీడి వేషం వేసుకునే కదా నువ్వు తిరుగుతున్నావు. ఒరే చవటల్లారా, నేను చెప్తే విన్నారా? మీ టేస్ట్లు కొద్దీ గెటప్ వేసుకున్నారు. ఇప్పుడు చూడు చేస్తున్నారు. నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా. ఈ జన్మలో వాడు నా జోలికి రాడు. అమ్మ కొట్టలేదు బాబు. పంచాన్ని కాలు మొక్క నేను కాదు. ఎవడ్రా నన్ను కొట్టింది? ఆజీ మస్తాన్. ఆజీ మస్తాన్ వా అమ్మో అయితే దయమే రోయ్. రెండు పారిపోతాం. అమ్మో దయమా, అయ్యో ఓ హాజీ మస్తానా, నువ్వు కూడా ఎంటర్ అయిపోయావయ్యా. అవును బే, నా గెటప్ వేసి నా స్టేటస్ నే దెబ్బతీస్తావా? చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా? అమ్మో అయ్యో అమ్మో అయ్యో. అన్నా హాజీ మస్తానా, నీకు సలాం చేస్తానన్నా. రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా. అసలు నా హైట్ ఎంతో తెలుసురా? 7 ఫీటు. మరి నీ హైట్ ఎంతరా? నా హైట్ ఎంతన్నా? 3 ఫీటు. 4 అడుగులు తేడా ఉందని తెలిసి కూడా నా వేషం వేస్తావా? తప్పైపోయిందన్నా. అన్నా నన్ను క్షమించన్నా. మార్ కే టుకడా కరేంగే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు కనపడేవాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసింది అయ్యా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు. ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు. ఏ యాంగిల్లో కొడతావో తెలియటం లేదు. అయ్యో అయ్యో వద్దు హాజీ మస్తానా, నాకన్నా రెస్ట్ ఇవ్వు. నువ్వన్నా రెస్ట్ తీసుకో. ఈ పూటకి కోటింగ్ చాలు. ఏ లంచ్ టైమా? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చిన చోట కొడతాను. అయ్యో ఓరే హాజీ మస్తానా, నీ పేరెందుకు పెట్టుకున్నాను రా నాయనా? రిటర్న్ వచ్చి ఇట్లా కొట్టేరా బాబు. అయ్యో
అయ్యో అది వస్తానా మా బావ మళ్ళీ రమ్మంటున్నాడు. నేను రమ్మన్నానా నేను రమ్మన్నానురా? బావా, ఇగో, నేను నేను రమ్మన్నానా? చూద్దాం అనుకున్నాను. ఓయ్. ఓరి దేవుడు నాను అయ్యో ఏంట్రా ఏంటండి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చిపోయారు. ఏంటంటారు ఏంటి మేస్త్రి? వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా ఊనమైపోయి 3 కిలోలు బరువు తగ్గాను. సార్ 10 కిలోలు తగ్గిన సార్. సార్ 5 కిలోలు తగ్గాను సార్. అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా? ఏంటయ్యేది శోభనం? మాకు అబార్షన్ అయింది. ఆ అగ్ని సాక్షి దెబ్బలకి మా ఒళ్ళంతా మండిపోయింది బాబు. అగ్ని సాక్షిని ఏక పీకే బాధ్యత నాది. మేము బీకాం, ఇక తమరు వచ్చారుగా ఏం బీగుతారో పీకండి. చటాప్, డోంట్ టాక్ అన్నెసరీ. ఇక నుంచి నేను ఒక డిఫరెంట్ గెటప్ ఇస్తా, దాని సంగతి తెలుస్తా. నవ్వుతారంట్రా? గెటప్ ఇస్తారా? మేము 4 గెటప్లు ఇచ్చాం, 4 పీకులు పీకారు. ఇప్పుడు మీరు గెటప్ ఇవ్వండి. గోవిందా గోవిందా. పిలుస్తా. ఏమి నీ కంటికి నేను సర్వెంట్ మాదిరి కనిపిస్తున్నానా? నేను దా ఈ హోటల్ పప్పు రైటర్, పేరు మమ్ముట్టి. అయితే కవర్ తీసుకో. ఎన్నది కోర్టు నోటీసా? కాదు కాదు, మలేరియా మినిస్టర్ శ్యామణికి ఇచ్చిన రికమెండేషన్ లెటర్. అర్జెంట్ గా ఉద్యోగం కావాలి ఇక్కడ. జోలియో నీకా? నాకు కాదు, మిస్ వరల్డ్ బ్యూటీ, మిస్ కొసకొసకి. ఎవడే అంత బ్యూటీ? Lick it out just like that. Hi, Masi Jeffrey. I'm Kusakasaki from South Africa. Is it? Yeah. సౌత్ ఆఫ్రికా నుండి ఉద్యోగం కోసం ఇంత ఊరు వస్తువా? No. ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు జరుపుతున్న ప్రపంచ సుందరి పోటీల్లో కంటెస్ట్ చేయడానికి వచ్చా. నీయా? అయ్యా, ఏ నేను బ్యూటీగా లేనా అమ్మా? నీకేమే అజంతా కొండ మాదిరి ఉండవు. ఎగ్జాక్ట్లీ. ఆ బ్యూటీ కంటెస్ట్ లో 2 పాయింట్లు వరల్డ్ బ్యూటీగా మిస్ అయ్యారు. ఎంత గురువాయిరప్ప, నీందా ముందే చెప్తే నాందా అమితాబ్ బచ్చన్ సార్ వాడితో ఫోన్ లో మాట్లాడి పూడిస్తున్నా. నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా? ఓఎస్, వాల్ పోస్ట్ పై చాలా సార్లు చూస్తున్నా. వాట్ హ్యూమన్. ఎక్స్క్యూజ్ మీ, మీలాంటి వాళ్ళంటే మా ఆఫ్రికన్ జఫ్రీస్ కి జఫ్రీ కొసాకి రొంబ థ్యాంక్స్. ఆమా ఇంద పాల్స్ సూట్ పాల్గాట్ మాధవ్ అని యారు? ఎవరినైనా ఈ బ్యూటీ క్వీన్ బాడీ గార్డ్ నే. యారు నీయా? నీ బాడీలోనే కేజీ మటన్ లేదో, లీటర్ బ్లడ్ లేదో, ఇంత జెర్సీ పెళ్లికి నీ ఆ బాడీ గార్డ్. అదే స్టీల్ బాడీ. ఇదో ఎన్నయ్య కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తా ఉండవు. ఇల్లే నారికేళి ఇంత పెన్గుట్టి బ్యూటీ కంటెస్ట్ లో 2 మార్కులు పోయొచ్చి. అయ్యా, మీ హోటల్లో జాబ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ కంటెస్ట్ కి ఇప్పటి నుంచే స్లాబ్ వేసుకుంటా. సర్ప్రైజ్. ఇదో బ్యూటీ, నీ వయసు ఎన్ని వర్షాలుండాయి? వర్షాలేంటమ్మా, ఈ గుండెల్లో తుఫాన్లే ఉన్నాయి. స్వీట్ 16 సైక్లోన్ బ్యూటీ. అబ్బా, ఎలగాల బ్యూటీ, ఎవళ పర్సనాలిటీ. మేడం. ఇదో బ్యూటీ, ఐ విల్ ఎంకరేజ్ యూ. నీకు ఇప్పుడే ఉద్యోగం ఇస్తుండా. థ్యాంక్ యూ. నువ్వు మాకు వర్కర్వే కాదు, ఈ రోజు నుంచి నువ్వు మాకు గెస్ట్వే. ఇంత మినిట్ నింది నా రూమ్ నీకు స్పెషల్ రూము. మనిద్దరిది ఒరే రూము. ఇదో బ్యూటీ, నా మొగుడు వాడు రొంబ డేంజరస్. నీకు నా రూమ్ దా రెసిడెన్స్. కమ్ ఆన్. థ్యాంక్ యూ. ముస్తఫా, నువ్వు ఆయన రూమ్ లో పడుకో. ఐల్ మీట్ ఇన్ ది మార్నింగ్ డార్లింగ్. ఆమా, ఇవరు రొంబ స్ట్రిక్టా? రొంబ స్ట్రిక్టే కాదు, వెరీ వెరీ టైట్ ఆల్సో. మినిస్టర్లు తప్ప చేయి పట్టుకోలేవుదా? మరి మనకు ఛాన్స్ ఇల్లియో? ఛాన్స్ ఎందుకు ఇల్లియో? గిల్లి చూడు, మినిస్టర్ అయిపోతా. సత్యమా? ఎండ ముస్తఫా. ఇదిగో ఇదిదా నా రూము. ఎన్నా అక్కడే నిలబడ్డావే, రా రా. ఇదో కాస్త ఈ పిన్ తీసి పెట్టవా? నేను? ఆమా నువ్వే రా. అబ్బా శీఘ్రమతి. సరే
నువ్వుదా స్నానం చేసి రిలాక్స్ అయిపో. స్నానమా? ఆ. నాకు స్నానం అంటే పరమ ఎలర్జీ అమ్మా. ఛీ, స్నానంతా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు? మరి మా ఆఫ్రికన్ జెఫ్రీస్ సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తారు, దట్టు జాన్యువరి 1 రోజున. కానీ ఇండియన్స్ దా అలా కాదు. చక్కగా నులుగు పిండి పెట్టుకొని కుంకుడు కాయలదా స్నానం చేస్తే నీ కలర్ మారిపోయి మెరుగు కూడా వస్తావు. పద పద స్నానం చేద్దాం. అదేంటి నీ వీపు మీద వెంట్రుకలున్నాయి? అది అది ఆఫ్రికన్ బ్యూటీ. అది సరి, ఉనకి బ్యూటీ కాంటెస్ట్ లో 2 మార్కులు ఎలా తగ్గాయి? అదే నా బ్యాడ్ లక్. నా వీప్ మీద వెంట్రుకలు ఉన్నాయా? ఆ రాస్కెల్ ఆ జడ్జి మూతి మీద మీసాలు లేవు. జెలసీ. సరిదా. సారీ, నాకు షై ఐ మీన్ సిక్ ఎక్కువ. మన లేడీసా, మనకు సిగ్గన్నా? అయ్యో, ఆఫ్రికన్ జెఫ్రీస్ ఇలాగే సిగ్గు పడతారమ్మా. నీ సిగ్గు తగలడ్డటే ఉంది గాని రా. అబ్బా వరసన్నా. ఏయ్ ఎన్నాచ్చు? నాకు ఒకళ్ళు తుడుచుకుని టవల్తో తుడుచుకోవడం నాకు సిగ్గమ్మా. అందుకని హౌస్ కీపింగ్కి వెళ్ళి టవల్ తెచ్చుకుంటాను. ఎక్స్క్యూజ్ గాడ్ ఇస్ గ్రేట్. గుండె దడొచ్చేసిందిరా నాయన. అబ్బో కిలి కిలిపోయా. కొసకొసాకి ఇడమ్మ కడుపు మాడ ఇడికంటూ పడ్డానంటరా. హలో, రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా. ఎవరు? నేను రోజా పువ్వా? చీ, நம்ம కేరళ ఫారెస్ట్ లో రోజా పువ్వు ఇంత మాదిరి ఉండు. ప్లీజ్ కొసా కొసా, நம்ம పెండ్లం వాడికి తెలియామే ఒరే ఒరే లక్కీ డిప్పు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆఫ్రికన్ జెఫ్రీనైనా చాలా పర్ఫెక్ట్ లేడీని. చూస్తూ చూస్తూ ఇండియాలో ఎలా చెడిపోమంటావు? పోనీ ఇదే ఆఫ్రికా అనుకో కొసా కొసా. నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది. ఏ లివర్ ప్రాబ్లమా? కాదు, ఫీవర్, లవ్ ఫీవర్. నా మాట వింటే బ్యూటీ కంటెస్ట్ లో 2 మార్కులు ఎక్స్ట్రా వేయిస్తాను. యూ షట్ అప్. ఇలాంటి రొమాంటిక్ టచ్ పబ్లిక్ లో ఇస్తారా? పోనీ పర్సనల్ గా ఇస్తావా? వా 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 కొసా కొసాకి ప్లీజ్ నా మాట విను ప్లీజ్. కంట్రోల్ కంట్రోల్. ఎన్నా మరి నువ్వు కళ్ళు మూసుకో, నేను చెప్పేంత వరకు తెరవకూడదు. ఈ లోపల నేను టచ్ చెల్లిపోతాను. 1 2 3 4 5. ఎంత ఎన్న శతం వరది. అయ్యో, మీరంట్రా తుచ్చు. ఇంతగా అయిందా లేదా? ఏంటయ్యది? అదే లేడీ గడపలో ఇన్వెస్టిగేషన్ అయిందా లేదా అని. ఇన్వెస్టిగేషన్ ఎట్టున్నా ముందు ఫ్రీ మోషన్ అయ్యింది. ఏదో అయిందిలేండి. నార్మల్ ఆవును చూసిన ఆపోతులా ఆ మలయాళ పొడి నా వెనకబడి పోగుతున్నాడు. కొట్లిప్పు కోసం స్నానం చేద్దాం, కొట్లిప్పు కోసం స్నానం చేద్దాం. ఆడి పెళ్ళం నా ప్రాణాలు తోడేసి పాత్ర వేసేస్తుందా. అమ్ము, మరి అదే ఇలాంటి చీప్ గెటప్స్ మన పని అవుతుందా లేదా అని. ఎందుకు జరగదురా? ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాం, చూపిస్తా. yes come in. రూమ్ క్లీనింగ్ మేడం. ఇందాకెవరు చేసి వెళ్ళారే? ఆ క్లీనింగ్ వేరు మేడం. నేను టేబుల్స్, రేడియో, ఫ్లవర్ వాజు, టీవీ ఇవన్నీ క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్. సరే ఏదో చేసి వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం, మీ రూమ్ లో మీరు ఒక్కరే ఉన్నారా? దేనికి? మగవాళ్ళు ఎవరు తోడలేరా అని. నా మొగుడు పక్క రూమ్ లో వేరే అమ్మాయితో ఉన్నాడు. అద్దెకిచ్చారా? లేదు, దోపిడీ చేశారు. అరే, పోలీస్ రిపోర్ట్ ఇవ్వపోయారా? రిపోర్ట్ ఏం కర్మ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లాకప్ లో పెట్టించడానికి కాటేజ్ కట్టిస్తున్నా. అంత ఘోరం ఎందుకులేమ్మా. బై మీ మ్యారేజ్ ఎప్పుడైంది? మొన్న ఈ మధ్య వచ్చిన తుఫాన్ లో. అప్పా, ముహూర్తం చాలా బలమైంది. అన్నట్టు మీ మ్యారేజ్ ఎవరు చేశారో? ఇంకెవరు, ఆ ఓల్డ్ ఇడియట్ వాళ్ళ నానే. వాళ్ళ నాన్న అలాంటి వాడు కాదమ్మా. నీకెలా తెలుసు? ఊహించా. వాళ్ళ నాన్న నేను 6th క్లాస్ లో బెంచ్ మీట్స్, బాగా ఫ్రెండ్స్ కూడా. అంత క్లోజా? డెడ్ క్లోజ్. క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని. క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతుల్లో పెట్టేవాడు. అయితే ఆయనకు నువ్వే చెప్పు, ఈ అగ్ని సాక్షితో ఆడుకోవద్దని. నాకు విషయం చెప్పమ్మా. నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించారా, లేకపోతే ఆయనలాగా ఎవరైనా వేషం వేసుకుని జరిపించారా? ఎవరు చేసినా
షాక్ తగిలేది ఆయనకే. నేను కంట కనిపెడుతూనే ఉన్నాను. ఎవరిని? మా వారి డాడీని. ఇదేంటో తెలుసా? పని కాదు, యాసిడ్. ఆయన ఎక్కడున్నా నేను గుర్తుపట్టిన మరుక్షణం ఆయన్ని ఇంకెవ్వరూ గుర్తుపట్టలేరు. ఏమైంది, కనిపెట్టారా? ఒరే అబ్బా మీరా, అది అగ్ని సాక్షి కాదురా, యాసిడ్ సాక్షి కూడా. అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదులే. అది నేను కనిపెట్టపోయింది, నేను తప్పించుకొచ్చేసా. గదేంది బాస్, బొక్కలు తీస్తామని పెద్ద ఫోజ్ ఇచ్చి పిక్కల కొద్ది పారొచ్చినావు. ఓరి డ్రైనేజీ, ఆలోచించాల్సింది పొట్టతో కాదురా, బ్రెయిన్ తో. బ్రెయిన్ తో కాదు, తెగింపుతో. నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని పొట్టురే కొడతాను. పొట్టు రేగొట్టడానికి అదేం మొక్కజొన్న పొత్తి కాదు. ఎల్లెళ్ళు, దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది. యాసిడ్ అంటే జనరేటర్ మాడిపోద్ది. యాసిడ్ బాటిల్? రే జేమ్స్, నువ్వేదో ఖడ్గ తిక్కని అనుకోబాక. దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉందని చెప్తున్నా. అయితే మనం యాంటాసిడ్ బాటిల్ తెల్దాం. ఏం గ్యాస్ ప్రాబ్లమా? సార్, మీ షాప్ లో స్వీట్ గా ఉన్న స్వీట్స్ ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి సార్, మొత్తం ప్యాక్ చేసి పెట్టాం. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్తే ఏంటి సార్, తీసుకెళ్ళండి, ముందు ముందు మీకే తెలుస్తుంది. 2 డజన్లు యాపిల్స్, 4 డజన్లు బత్తాయిలు, 5 డజన్లు. ఓహో, నువ్వు కూడా ప్యాక్ చేసా? లిల్లీ, బంతి, చామంతి, గులాబీ, మల్లి. ఈ లిస్ట్ అంతా నాకెందుకే? అవును, ఆట వచ్చింది ఎవరు? తీసుకెళ్ళండి సార్, మీకే తెలుస్తుంది. పిచ్చ పిచ్చగా ఉందా? మీ అందరు కలిసి నన్ను ఫుల్ చేద్దాం అనుకుంటారా? స్టూపిడ్స్. నువ్వా? ఎస్, నేనే. కట్టుకున్న మొగుడికి కాబోయే పెళ్లంతో శోభనం జరుగుతుంటే ఆ మాత్రం లిఫ్ట్ చేయకపోతేలా? మీ శోభనం స్వీట్ గా జరగాలని స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాను. గుమగుమలాడిపోవాలని ఫ్లవర్స్ రెడీ చేశాను. వాట్స్ సర్ప్రైజ్! వింతగా లేదు? భర్త కోసం ఇంత త్యాగం చేసే భార్య గురించి చరిత్రలో విన్నావా? నవెల్స్ లో చదివావా? కనీసం సినిమాల్లో చూసావా? శోభనం జరిగిన మరుక్షణమే నువ్వు ఈ తుపాకీ శబ్దం వింటావు. నా రూమ్ లో రక్తపు మడుగులో నా శవం, ఆ పక్కనే నా చావుకు కారణం నువ్వేన లెటర్, పోలీస్ కేస్, హ్యాంగింగ్, ఈటీసీ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అర్థమైందిగా? శోభనం ఈజ్ ఇంజూరియస్ టు యువర్ లైఫ్. మర్చిపోకు. తుపాకీ శబ్దం, డెడ్ బాడీ, బ్లడ్ షెడ్. ఓకే, బాయ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? ఆయన లేరా? ఆయన అంటే అందరికీ అలసైపోయింది. నీకు కూడా ఆయనేనా? మిస్ మీనింగ్ చేసుకోకు. ఆ బిడ్డ నా బిడ్డ లాంటి వాడు. చేసిన తప్పును వాష్ చేసుకున్నావు. థ్యాంక్ యూ. బాయ్. మాటల్లోనే వచ్చేసావు. హలో యంగ్ బాయ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓహో, నా బర్త్డే నీకు కూడా తెలిసిపోయిందా? అయ్యా, ఈ బుకే నీకు అందించమని మీ డాడీ ఇప్పుడే ఫ్లైట్ లో పంపించారు. ఏంటి, మా అప్ప బొకే పంపాడా? దుర్మార్గుడు. ఫోన్ లో గ్రీటింగ్ చెప్పొచ్చు కదా. అరే మీ డాడీ అయి ఉంటాడు. చూడు. హలో డాడీ. నేను రా మీ నాన్నే. చెప్పపా. ఎలా ఉన్నావు? బాగున్నాను. చూసాక మా డాడీకి నా మీద అంత ప్రేమ. ఫోన్ చేశాడు. చెప్పపా. మంచి డ్రెస్ అది కొనుక్కుని బర్త్డే బ్రహ్మాండంగా ఎంజాయ్. థ్యాంక్ యూ. అవును, నీ గొంతు గిట్ట ఎలా ఉంది? ఐస్ వాటర్ తాగి స్వీట్నెస్ పోయిందిరా. ఇంతకే అయిందా లేదా? ఏమవుటో ఏంటో. అవుతుందప్పా. ఇక్కడంతో డ్రీమ్ లో ఉందప్పా. నిన్ను అడిగినట్టు చెప్పమంది. నేనెక్కడ అడిగాను? చిన్న కటింగ్ ఇచ్చానులే. బాబు ఇంక నేను ఉంటా. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. యు ఆర్ వెరీ జీనియస్. ఇక్కడ బొకే ఇచ్చారు, ఇక్కడే ఉండి అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడారు. నేను చెడిపోయానో లేదో, మనిద్దరి మధ్య ఛాలెంజ్ ఏమైందో తెలుసుకోవడం కోసం ఈ వేషం కట్టారా మావయ్య గారు? విష్ యు ఆల్ ది బెస్ట్. ఓకే బాయ్. మీ డాడీతో మాట్లాడడం అయిందా? అయిపోయింది. నువ్వు ఆంటీతో మాట్లాడటం అయిపోయిందా? అది నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు. ఏముంటో తెలుసా? మల్లెపూలు శోభనానికి వాడతారు. ఏముంటో తెలుసా? స్వీట్స్. శోభనం స్వీట్ గా జరగాలని వాడతారనమాట. ఏమిటో తెలుసా? ఫ్రూట్స్. శోభనం అయిన తర్వాత దీన్ని తింటారు. ఇవి కూడా ఆంటీని అడిగి తెలుసుకోవాలా? నాకు తెలీదా? నేను కోచింగ్ ఇవ్వలేనా? ఏమిటి స్పీడ్ రాము? ఈ వయసులో స్పీడ్ గా లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో మనం బోల్తా కొడతాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోరాము. నేను అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి బుజ్జి. ప్లీజ్ రాము. అయితే మనం హనీమూన్ కి ఎందుకు వచ్చినట్టు? అదే
చాలా ప్లీజ్ వద్దు. అర్థం చేసుకున్నాను, నువ్వు అర్థం చేసుకోవాలి నన్ను అర్థం చేసుకో. ప్లీజ్. రాము. ఏది? రాము, వద్దు రాము, ప్లీజ్. రాము. రాము. సాక్షి, అగ్ని సాక్షి. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? భయపడ, నేను నిన్ను రేపు చేయను. ధైర్యంగా ఉండు. నేను నీ మొగునని నువ్వు చెప్పావు కదా, నీ మళ్ళీ నేను తాళి కట్టానని నా వెంట పడ్డా. నువ్వు కాదు, ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు నా భార్య. ఆత్మసాక్షిగా ఒప్పుకుంటున్నాను. అగ్ని సాక్షిగా నీ మెళ్ళో తాళి కట్టాను. కష్టసుఖాలు పంచుకుందామని, చావైన బతుకైనా కలిసి అనిపిద్దామని పెళ్లి రోజు ప్రమాణం చేసుకున్నాం కదూ. నేనిప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నాను. మనిద్దరం కలిసి ఈ కొండ మీద నుంచి దూకాలి. నీకు తెలుసు కదా నేను ఒంటరిగా ఏ పని చేయనని. అందుకని నువ్వు నాతో కలిసి చావు. ఏ కంగారు పడతావే? చావంటే భయంగా ఉందా? తాళి కట్టిన భర్త కన్నా బ్రతుకే తీపిగా ఉందా? నీకు విషయం తెలుసా? సతీ సహకారం అని ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మనతో స్టార్ట్ అవుతుంది. బాగుంది కదా? చెప్పు, ఎందుకు వచ్చావు? నువ్వు నా భార్యని ఎందుకు వెంటపడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఎక్కడంట పారించట. ఇది విషయం కాదు. ఇగో ఎక్కడ చూడు, బాగుంది. చెప్పు, ఇప్పుడు నిజం చెప్పకపోతే నిన్ను కొండ మీద నుంచి తోసేసి చంపేస్తా. నేను చెప్తాను. ఆమె నా స్నేహితురాలు. చెడిపోయి రమ్మన్నాడు మీ నాన్న. చెడిపోకుండానే మన ప్రేమను నిలబెట్టుకోవాలనుకున్నాను నేను. అంటే ఏంటి నువ్వు చెప్పేది? మీ డాడీతో నేను చేసిన ఛాలెంజ్. ఇప్పుడు చెప్పు రాము, నీకెంతో డబ్బుంది, కానీ నాకున్నది వలకట్టలేని అభిమానం, పోట్లతో కొల్లేని కన్నెతనం. నాకు నీ ప్రేమెంత ముఖ్యమో నా శీలం కూడా అంతే ముఖ్యం. అదే ప్రేమతో పవిత్రమైన నీ శరీరాన్ని నీ కానుగా ఇవ్వాలనుకున్నాను. అది నా తప్ప? శబాష్, 100% నీ తప్పు ఏమీ లేదు. నువ్వు మాత్రం పవిత్రంగా ప్రేమించావు, కానీ నా ప్రేమను మాత్రం నమ్మలేదు. నీ శీలాన్ని కాపాడుకోవడానికి ది గ్రేట్ అగ్ని సాక్షి నీ స్నేహితురాలను తెచ్చుకున్నావు. ఇంకేం చెప్పదు. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను. డబ్బే ముఖ్యం అనుకున్న మా నాన్నతో ఛాలెంజ్ చేశావు కాబట్టి నువ్వు నాతో హనీమూన్కి వచ్చావు. హనీమూన్కి వచ్చాం కాబట్టి ఇద్దరు ఒకే రూమ్లో ఉండాల్సి వచ్చింది. ఒకే రూమ్లో ఉన్నాం కాబట్టి సమయం చూసుకొని నేను నిన్ను రేప్ చేస్తావు అనుకున్నావు కదూ. రాము, రియల్లీ లవ్. నోర్బోయ్, నువ్వు ఎంతగా ప్రేమించావు ఎదుటివాడు కూడా అంతగా ప్రేమించాడు అనుకోవాలి. నువ్వు అంత నీచంగా చూసిన తర్వాత నీతో జీవితం గడపడం అనేది జరగని పని. అలాగని నువ్వు లేకుండా నేను బతకలేను. అందుకని చావాలనుకుంటున్నాను. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే నువ్వు చేస్తున్నావు. కారదారి కోసం నువ్వు చచ్చిపోతావా? అంటే నువ్వు చచ్చిపోతే నేను పిచ్చివాడిని రోడ్డు మీద తిరగలా? ఆగు, అది నీ చేదు అనుభవం. ఆ చేదు అనుభవంతోనే తల్లి లేని నిన్ను తల్లి తండ్రి నేనే ప్రాణప్రదంగా పెంచుకున్నాను. ఇప్పుడు నేను ఎందుకు చావనిస్తాను? అంటే మీ స్వార్థాల కోసం నా మనసుతో ఆడుకుంటారా? కొడుకు పట్ల స్వార్థం లేని తండ్రి ఎవడున్నాడు రా? నీకు తల్లి లాంటి ఇళ్ళని తీసుకురావాలనుకోవటం నా స్వార్థమా? ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారు, కానీ నా తండ్రి పెళ్లికి ముందే హనీమూన్కి పంపించాడంటే చాలా గొప్పగా ఊహించి పంపించావేమో అనుకున్నాను. కానీ నీ నీచ బుద్ధి తెలిసిన తర్వాత నీ కొడుకు కాదు కదా, కనీసం నేను నీడ కూడా నా మీద పడకూడదు అనుకుంటున్నాను. నేను నీ అప్ప ఎవరో ప్రేమ కోసం ఊరేసుకుని చచ్చిపోతే వాడి తండ్రి పిచ్చివాడే నీ అనుభవం. ఆ ఊరేసుకుని చచ్చిపోయిన వాడు అసమర్థుడు. కొడుకు మీద ఎంతగానో ప్రేమ ఉండబట్టే
ఆ తండ్రి పిచ్చివాడయ్యాడు. అది అలాంటి వాడు జరగాల్సిన శాస్తి కాదు, నీలాంటి తండ్రి జరగాల్సిన శాస్తి. నీ శిక్ష ఏంటో తెలుసా? తండ్రి కళ్ళ ముందే కన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవటం. అది ఇప్పుడు జరుగుతుంది. రేయ్, ఆగు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు, కానీ ప్రేమిస్తే చచ్చిపోతానని నువ్వు కలగన్నావు. చూసావప్ప, నీ కళ నిజం అవుతుంది. Yes, నీ కళ నిజం అవుతుంది. బాబు, వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్ షాట్. సారీ సార్. ఏమిటయ్యా ఫిలిం రన్అట్ అయింది సార్. ఫిలిం రన్అట్ అయిందా? అవును సార్. ఏమిటయ్యా దూకక ముందు అయిందా, దూకిన తర్వాత అయిందా? మధ్యలో అయింది సార్. మధ్యలో అయిందా? బుద్ధుడు అసలు నీకు ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అసలు నీకు బుద్ధుడా? మళ్ళీ దూకుతాడా? అక్కడ పిలవండి. ఇప్పుడు మళ్ళీ దూకమని దూకుతాడా? ఏమిటండి చూడండి, మీకు కావాలంటే మళ్ళీ ఏమిటయ్యా నువ్వు చెప్పేది? డైరెక్టర్ గారు దూకింది మన హీరో కాదు సార్. అవును, వీడెవడండి బాబు? కష్టాల్లో క్లైమాక్స్ పెట్టుకుంటే మధ్యలో వీడు దూకేడేటి? ఏంటి అప్పుడెప్పుడో దూకాడు కదా, ఇప్పుడు వచ్చి పడ్డాడేంటి? ఇంత స్లో మోషనా? మరేంత స్లో మోషనా? మరి క్లైమాక్స్ ఎలాగండి? ఇదే క్లైమాక్స్, ఇదే శుభం షాట్. 100 days గ్యారెంటీ. కొండ మించి దూకినప్పుడు ఎంత భయపడ్డానో తెలుసా? నేను భయపడ్డాను తెలుసా? ఎందుకు? ఎక్కడ పడతానేమో. అందుకే గాని ఒళ్ళో పడ్డా. అయిందా లేదా? అయిందా లేదా? అయిందా లేదా? ఇంతకీ అయిందా లేదా? అయిందా లేదా? ఏంది భయ్, అయిందా లేదా? అబ్బో, ఈరోజు మధ్యలో. హలో, ఓసే మనీషా, నిన్నటి వరకు పెళ్ళి అయిందా లేదా అయ్యిందా లేదా అని చెప్పావు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నీ గోలంటే ఏమండి? ఈ ముసలాడికి మీరే చెప్పండి, నాకు అయ్యిందా లేదా పెళ్ళి. సీక్రెట్ మ్యాటర్ కదా, ప్లీజ్ వెళ్ళి. ఏమిటండి? ఏమిటి? ప్లీజ్ వెళ్ళి రండి. టాటా బిర్లా రండి. వచ్చేసా.